మనకి బాలయ్య బాబు అంటే ఎవరో తెలుసు, కళ్యాణ్ బాబు అంటే ఎవరో తెలుసు, మనకి సంపూర్ణేష్ బాబు అన్నా కానీ ఎవరో తెలుసు, కానీ ఎంత మందికి సంతోష్ బాబు తెలుసు. ఆర్మీ అనగానే గుర్తొచ్చిన మెయిన్ ప్లేస్ ఏదంటే కాశ్మీర్. యాక్చువల్లీ We are the bad boys of India now. For the last 35 years, 1990 లో Kashmir Pandit Exodus. We don't feel powerful when we hold a weapon. We feel very responsible when we hold a weapon. On ground నుండి ఎగ్జాక్ట్ రోడ్డు మీద ఏం జరుగుతుందో నా కళ్ళతో నేను చూశాను. ఆడవాళ్ళ బ్రెస్ట్ కోసేయడం, వాళ్ళని రేప్ చేయడాలు. ఆర్టికల్ 370 ముందు వరకు కూడా ఎవరికి ఆర్టికల్ 370 తీసేస్తున్నారని కొద్ది ఐడియా. Once you serve in the army, you have that satisfaction for life. నేను యూనిఫామ్ వేసుకున్నాను, నేను దేశం కోసం దాన్ని పడుతున్నాను. అక్కడ టెర్రరిస్ట్ తప్పించడం కోసం మసీద్ నుంచి కానీ లేకపోతే అక్కడ ఆల్రెడీ ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో పాకిస్తాన్ వాళ్ళు జనాల చేత స్టోన్ పెట్టి గెలిచారు. నమస్కారం అందరికి. ఈరోజు మన పాడ్కాస్ట్ గెస్ట్ మేజర్ హర్షవర్ధన్ చావా గారు. వారు పుట్టి పెరిగింది మొత్తం కూడా మన గుంటూరులో నర్సరావుపేట. వారు కాలేజ్ లో ఉన్నప్పుడే ఎన్సీసీ లో జాయిన్ అయ్యారు. వారు 21 సంవత్సరాలకే ప్రెస్టీజియస్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ట్రైన్ అయ్యి లెఫ్టినెంట్ అయ్యారు. మేజర్ చావా గారు బెంగాల్ చాప్టర్ 53 ఇంజనీర్స్ రెజిమెంట్ లో ఫస్ట్ కమిషన్ అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో రాష్ట్రీయ రైఫిల్స్ లో కమాండర్ గా ఉంటూ యాంటీ టెర్రరిజం ఆపరేషన్స్ ని చాలా పార్టిసిపేట్ చేశారు. మరియు ఆయన బాంబ్ డిఫ్యూజర్ గా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన మౌంటైనియర్, బైకేర్ అండ్ అథ్లెట్ కూడా. వారు సక్సెస్ఫుల్ గా 11 సంవత్సరాల ఆర్మీలో ఉంటూ ఇందోర్ లోని ఐఐఎం లో ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ చేసి 2023 లో రిటైర్ అయ్యారు. జై హింద్ సార్. పిలవగానే త్రికాల వైస్ క్వశ్చన్ థ్యాంక్స్. జై హింద్ అజయ్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. సార్, జనరల్ గా తెలుగు స్టేట్ లో యూత్ ఏంటంటే బేసికల్ గా ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలని, లేకపోతే మెడికల్ సైడ్ వెళ్ళాలని చెప్పేసి, లేకపోతే అదర్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలని, ఇది ఒక రకమైన డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాత్వే ఉంటుంది వాళ్ళకి కెరీర్ లో. సో మీరు కొంచెం డిఫరెంట్ గా ఆర్మీ చూస్ చేసుకున్నారు. వాట్ వాస్ ద రీజన్? బేసిక్ గా ఇక్కడ మనం కొన్ని విషయాలు ఒక క్రోనాలజీ లేదు. ఫస్ట్ విషయం ఏంటి అంటే మన యువతకి ఇలాంటి ఆపర్చునిటీ ఒకటి ఉంది అన్న అవేర్నెస్ ఉందా లేదా, అది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్. ఒకవేళ అవేర్నెస్ ఉన్నా కానీ వాళ్ళు అందులోకి వెళ్దాము అని అనుకోవాలంటే దేర్ షుడ్ బి సర్టెన్ గ్లోరిఫికేషన్. మూడోది జాగ్రఫికల్ ఏంటి అంటే అనాది కాలం నుంచి మనం చూస్తుంటే ఏమవుతుంది, మన భారతదేశం ఏదైతే ఉందో మన సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మనకి వేరే కంట్రీస్ తో బార్డర్స్ లేవు. మనకున్నది ఏంటంటే సముద్ర తీరం. అదే మనం నదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటే ఉత్తర భారతదేశంలో అక్కడ మనకి ప్రతి బార్డర్ తో పాటు వేరే ఏదో ఒక కంట్రీ ఉంది, అక్కడి నుంచి ఎప్పుడు అగ్రెషన్ ఉంది. ఇంకొక విషయం ఏంటి అంటే మనం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సిట్స్ టువర్డ్స్ ది ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ది కోస్ట్. మనకి ఇప్పుడు వరకు ఎన్నైతే ఇన్వేజన్స్ కానీ ఏదైనా భారతదేశం మీద జరిగినాయో అవి మోస్ట్లీ వెస్టర్న్ సైడ్ నుంచి వచ్చినాయి. సో ఇటువైపు ఎవరు జనాలు పెద్దగా కాన్ఫ్లిక్ట్ చూడలేరు. మీరు కాన్ఫ్లిక్ట్ చూసినప్పుడే మీకు ఫైట్ చేయాలి అన్న స్పిరిట్ వస్తుంది. అది మీకు ఇన్ఎవిటబుల్. మీరు ఇప్పుడు నార్త్ ఇండియాలో చూసుకుంటే దేర్ ఆర్ సర్టెన్ కమ్యూనిటీస్. రాజ్పుట్స్ ఉన్నారు, జాట్ ఉన్నారు, డోగ్రాస్ ఉన్నారు, కుమౌని, గడ్వాలి, సిక్, మరాఠా. వీళ్ళందరూ ఇప్పుడు మీరు రెజిమెంట్స్ చూస్తున్నా కానీ ఇండియన్ ఆర్మీలో రెజిమెంట్ పేర్లు కూడా అయిపోయాయి. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్ గా ఫర్ ది లాస్ట్ ఫ్యూ సెంచరీస్ వాళ్ళు బయట నుంచి ఎవరైతే ఇన్వేడర్స్ వచ్చారో, ఇన్వేజన్స్ ఎవరైతే జరుగుతున్నాయో వాళ్ళతో పాటు కంటిన్యూస్ గా ఫైట్ చేస్తూనే ఉన్నారు. సో దేర్ లైఫ్ హ్యాస్ బీన్ కాన్ఫ్లిక్ట్ త్రూ అవుట్. సో అందుకని ఎక్కువగా నార్త్ ఇండియా నుంచి దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఇంటెక్ ఇన్ ది ఆర్మీ కంపేర్ టు వాట్ సౌత్ ఇండియా. అలాగని చెప్పి సౌత్ ఇండియాలో ఆర్మీకి ఎవరు వెళ్ళదనుకోవడం కూడా ఒక అపోహం. ఎందుకంటే మనకి మద్రాస్ రెజిమెంట్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ మద్రాస్ సేపర్స్. మద్రాస్ సేపర్స్ అంటే ఏంటి అంటే కోర్ ఆఫ్ ఇంజనీర్స్ ని బేసిక్ గా ఇంజనీర్స్ ఇన్ ది ఆర్మీ ఆర్ కాల్డ్ సేపర్స్. సో మద్రాస్ సేపర్స్ ఉంది విచ్ ఇస్ మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్. మేము దాన్ని ఎంఈజీ అంటాం. దాంతో పాటు మళ్ళీ మీకు ఈఎంఈ సెంటర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఈ సెంటర్ చూసుకుంటే మన హైదరాబాద్ లో ఉంది. ఈఎంఈ సెంటర్ ఉంది, మళ్ళీ ఆర్మీ ఆర్డినెన్స్ కోర్ సెంటర్ ఉంది. మీకు ఇంకొక విషయం చెప్తాను. మిల్ఖా సింగ్ గారి గురించి మీ అందరికీ తెలుసు కదా. మిల్ఖా సింగ్ గారు వచ్చి కూడా స్టార్టింగ్ లో ట్రైన్ చేసింది మన సెంటర్ సికింద్రాబాద్. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మనకి సునీల్ ఛెత్రి గారు ఫుట్బాల్ వాళ్ళ ఫాదర్ కూడా ఈఎంఐలో ఉండేవాళ్ళు ఆర్మీ. సో అతను పుట్టింది కూడా మన సికింద్రాబాద్ లో. వీళ్ళని పక్కన పెడితే మన తెలుగు వాడు వి ఆల్సో హ్యాడ్ అ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అంటే సేనాధిపతి. ఇండియన్ ఆర్మీ మొత్తానికి హెడ్ ఒక తెలుగు వారు ఉన్నారు, జనరల్ కేవి కృష్ణారావు గారు. ఆయన కేవలం సేనాధిపతిగా కాకుండా ఆ తర్వాత సైన్యాధ్యక్షులుగా కాకుండా ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత హీ హాస్ బిన్ ది గవర్నర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, త్రిపుర, నాగాలాండ్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ కాశ్మీర్ ఆర్ ది ప్లేసెస్ ఎక్కడైతే జనరల్ గా కాన్ఫ్లిక్ట్ అనేది చాలా ఎక్కువ.
ఈవెన్ టుడే ఈ రోజు కూడా మీరు కాశ్మీర్ లో కానీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో కానీ కాన్ఫ్లిక్ట్ అనేది చూస్తూనే ఉన్నారు. ఇలాంటి ప్రదేశాల్లో ఏంటి, ఇలాంటి రాజ్యాల్లో ఏమవుతుందంటే ఇలాంటి స్టేట్స్ లో జనరల్ గా ఎవరైతే సీనియర్ ఆర్మీ ఆఫీసర్స్ జనరల్స్ రిటైర్ అవుతారో వాళ్ళని గవర్నమెంట్స్ గా పంపిస్తారు. ఎందుకంటే అక్కడ రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ ఏంటి అన్నది వీళ్ళు ఆర్మీ ఆఫీసర్స్ గా ఉన్నప్పుడు క్లియర్ కట్ గా చూస్తారు కదా. సో అలాంటి వాళ్ళని అలాంటి చోటికి గవర్నమెంట్ గా పంపిస్తే దే హ్యావ్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ థింగ్స్. మనకి బాలయ్య బాబు అంటే ఎవరో తెలుసు, మనకి కళ్యాణ్ బాబు అంటే ఎవరో తెలుసు, మనకి సంపూర్ణేష్ బాబు అన్నా కానీ ఎవరో తెలుసు. కానీ ఎంత మందికి సంతోష్ బాబు తెలుసు? సంతోష్ బాబు. మహావీర్ చక్ర అనేది ద సెకండ్ బిగ్గెస్ట్ గ్యాలంటరీ అవార్డ్ దట్ కెన్ బి గివెన్ టు ఎనీ ఆర్మీ పర్సన్. ఫర్ దట్ నాట్ జస్ట్ ది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్ ఆర్మడ్ ఫోర్సెస్ ఆఫీసర్స్ కానీ జవాన్స్ కానీ వచ్చే అతి పెద్ద పురస్కారం పరమవీర్ చక్ర అయితే, ఆ తర్వాత వచ్చేది మహావీర్ చక్ర. ఇలాంటి వాటిని మనం గ్లోరిఫై చేయకపోతే హౌ డు యూ థింక్ ది నెక్స్ట్ జనరేషన్ ఈస్ గోయింగ్ టు నో ఇలాంటి రెవెన్యూ ఒకటి ఉంది అని. సో బేసిక్ గా మనం ఏం చేయాలి అంటే ఇట్స్ నాట్ జస్ట్ మైండ్ దట్ ఈస్ ఇంపార్టెంట్, అలాంగ్ విత్ యువర్ బ్రెయిన్స్ యువర్ బ్రాన్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఈ విషయం అనేది మనకి ఎప్పుడైతే తెలుస్తుందో, ఇంకొకటి ఏంటంటే ఇంతకు ముందు మన దగ్గర సోషల్ మీడియా లేదు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాతే చాలా అవెన్యూస్ గురించి, చాలా ఇండస్ట్రీస్ గురించి మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంజనీర్స్ ని తీసుకున్నాం. బయట ఎవరన్నా ఇంజనీరింగ్ చదివారు, బీట్ సివిల్ ఇంజనీరింగ్, బీట్ కంప్యూటర్ ఇంజనీరింగ్, బీట్ ఎలక్ట్రికల్, మెకానికల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ రోల్ అదే ఉంటుంది. ఇప్పుడు ఆర్మీలో డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎంబీబీఎస్ చేస్తేనే కదా డాక్టర్స్ అయ్యారు. ఇప్పుడు ఆర్మీలో కూడా ఇంజనీర్స్ ఉంటారు. ఆర్మీకి టెలికమ్యూనికేషన్ కావాలి, ఆర్మీకి సాఫ్ట్వేర్స్ కావాలి, ఆ తర్వాత ఆర్మీకి కన్స్ట్రక్షన్ కావాలి, కన్స్ట్రక్ట్ చేయగలిగే ఇంజనీర్స్ కావాలి, ఆ తర్వాత ఆర్మీకి మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కావాలి, రిపేర్స్ అంటే ఎక్విప్మెంట్. మీరు ఒకసారి ఆర్మీలో చూసుకుంటే ఆర్మడ్ ఫోర్సెస్ లో మీరు షిప్స్ కానివ్వండి, జెట్ ప్లేన్స్ కానివ్వండి, ట్యాంక్స్ కానివ్వండి, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఒక రైఫిల్ కానివ్వండి, ఒక పిస్టల్ కానివ్వండి, ప్రతి ఎక్విప్మెంట్ కి దేర్ ఇస్ కాన్స్టెంట్ రిపేర్ అండ్ కాన్స్టెంట్ అప్ కీప్, మెయింటెనెన్స్ అనేది జరుగుతూ ఉండాలి. ఇదంతా ఎవరు చేస్తారు? సో మీరు ఇంజనీర్స్ అయితే మీరు జస్ట్ ఒక ఐటీ కంపెనీలోనో కార్పొరేట్ లోనే పనిచేయాల్సిన అవసరం లేదు. యువర్ స్కిల్స్ ఆర్ మచ్ రిక్వైర్డ్ ఇన్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ యాజ్ వెల్. ఈ విషయం తెలిస్తే అప్పుడు జనాలకి ఇందులో కూడా మనకి ఛాన్స్ ఉంది, రెవెన్యూ ఉంది. ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే ఇండియన్ ఆర్మీ ఈస్ ది మోస్ట్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఏ కంట్రీ అయినా కానీ, మీరు యుఎస్ తీసుకోండి, ఫ్రాన్స్ తీసుకోండి, యూకే తీసుకోండి, ఏది సూపర్ పవర్ అయినా కానీ వాళ్ళు సూపర్ పవర్ ఎలా అవుతారు? ఇట్స్ నాట్ జస్ట్ విత్ మనీ. వాళ్ళు సూపర్ పవర్ అవ్వడానికి వాళ్ళ మిలిటరీ కేపబిలిటీస్ ఏంటన్నది కూడా చాలా ఇంపార్టెంట్. We are one of the biggest armies in the world. When we go outside of this country as an army officer, I represent the most premier institute of this country. So I have to be at that level. అందరూ ఏమనుకుంటారంటే ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత ఇట్స్ ఆల్ అబౌట్ ఫైటింగ్ అనుకుంటారు. బట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ గ్రూమింగ్ దట్ కీప్స్ ఆన్ గోయింగ్ త్రూ అవుట్ యువర్ కెరియర్. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం, జనరల్ కృష్ణారావు గారిని ఆయన గవర్నమెంట్ ఎందుకు చేయగలిగారు? బికాస్ in the army also you are a scholar warrior, you are not just a warrior, you have to be a scholar as well. సార్ నాకు పర్సనల్ గా ఆర్మీ అంటే చాలా రెస్పెక్ట్. ఆర్మీలోకి వెళ్ళాలి నాకు చిన్నప్పటి నుండి ఉండేది, కానీ ఆర్మీలోకి వెళ్ళాలి అంటే పాత్వే తెలియదు యాక్చువల్లీ. సో వాట్ వాస్ ద పాత్వే ఏంటి అంటే మీరు బేసిక్ గా అకాడమీస్ చూసుకోవాలి. మన దగ్గర ఏమైనా అకాడమీస్ ఉన్నాయి. అకాడమీస్ అంటే సివిల్ లో ట్రైనింగ్ అకాడమీస్ కాదు. ఇండియన్ ఆర్మీకి అకాడమీస్ ఏమేమి ఉన్నాయి? We have National Defence Academy, which we call NDU, which is in Khadakwasla, Pune. Then we have Indian Military Academy, Dehradun, IM. Then we have Officers Training Academy, OTA, which is in Chennai. Then we have Officers Training Academy, Gaya, OTA Gaya, which is in Bihar. And also you have CTWs. What is CTW? CTW అంటే Cadet Training Wing. ఇందులో ఏంటి అంటే you are only going into these wings if you are from the technical background. ఓకే. ఇప్పుడు పూణేలో there is a place called CME, which is called College of Military Engineering. అక్కడ ఒక CTW ఉంది. ఆ తర్వాత MOU, which is in Indore, అక్కడ ఒక CTW ఉంది, which is part of Corps of Signals. Even in Secunderabad there is CTW, which is called Cadet Training Wing again, which is part of EME. EME అంటే Electrical and Mechanical Engineers. సో మీకు అకాడమీస్ బేసిక్. ఆ తర్వాత ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ లేదు, ఈ క్వాలిఫికేషన్ ఏ అకాడమీకి వెళ్ళడానికి మ్యాచ్ అవుతుంది. ఒకవేళ మీరు +2 కంప్లీట్ చేశారు, +2 కంప్లీట్ చేసిన తర్వాత మీకున్న ఆప్షన్స్ ఏంటి అంటే ఎన్డీఏ అండ్ సిటీడబ్ల్యూస్. నేను ఇందాక ఇప్పుడు చెప్పిన 3 సిటీడబ్ల్యూస్. ఎన్డీఏ ఏంటంటే ఇట్స్ ఫర్ ఎవ్రీబడి హూ కెన్ గివ్ ది ఎన్డీఏ ఎగ్జామ్.
సిటీడబ్ల్యూస్ కి ఏంటంటే యూ హ్యావ్ టు బి టెక్నికల్లీ క్వాలిఫైడ్ +1 +2 లేకపోతే ఇంటర్మీడియట్ లో నీకు సైన్స్ అనేది సబ్జెక్ట్ ఉంది. ఆ తర్వాత యూ ఆల్సో హ్యావ్ మెడికల్ సైడ్ ఆఫ్ ఇట్. దెర్ ఈస్ ఎ కాలేజ్ కాల్డ్ ఏఎఫ్ఎంసి అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్. ఇది పూణేలో ఉంది. ఇండియా మొత్తంలో టాప్ మెడికల్ కాలేజ్ ఇస్ ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ద సెకండ్ టాప్ కాలేజ్ కంటిన్యూస్లీ ఈస్ ఏఎఫ్ఎంసి అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్. అందులో మీకు ఎంట్రీ కావాలి అంటే యూ హ్యావ్ టు బి ఎక్సెప్షనల్లీ గుడ్. నేను చెప్పాను కదా, ఆర్మీలో దేర్ ఈస్ నో రిజర్వేషన్. దేర్ ఈస్ రిజర్వేషన్స్ అనేవి లేవు. ఫిజికల్ గా కూడా ఫిట్ గా ఉండాలి. హ్యాండిక్యాప్ కోటా అని కానీ ఇలాంటివి ఏమి ఉండదు. యూ హ్యావ్ టు బి ఫిజికల్లీ ఫిట్, మెంటల్లీ ఫిట్, ఎమోషనల్లీ ఫిట్ అండ్ మెడికల్లీ ఫిట్. ఇన్ని చోట్ల మీరు ఫిట్ అయి చెక్ బాక్సెస్ అన్ని చెక్ చేసినప్పుడే మీరు ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్ లో కానీ వెళ్తారు. సో ఇట్స్ ప్యూర్లీ మెరిట్ బేసిస్. మీరు మెరిట్ లో నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను అనుకుంటే ది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సెస్ ఆర్ ది బెస్ట్ వే. మీరు ఏ కాస్ట్ నుంచి వచ్చారు, మీరు ఏ రిలీజియన్ నుంచి వచ్చారు అనేది సెకండరీ. మాకు ఫస్ట్ కావాల్సింది ఏంటి అంటే యూ హ్యావ్ టు బి ఫిజికల్లీ ఫిట్, మెంటల్లీ ఫిట్, ఎమోషనల్లీ ఆల్సో ఫిట్. బికాస్ యు ఆర్ ఏ పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు హోల్డ్ ఏ వెపన్. మీరు ఎమోషనల్ గా ఫిట్ లేకపోతే ఆ వెపన్ అనే దాన్ని మీరు కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేవు. దో వీ గివ్ ట్రైనింగ్ టు పీపుల్ వెన్ దే కమింగ్ టు ది అకాడమీస్. కానీ దానికన్నా ముందు కూడా మీరు ప్రూవ్ చేసుకోవాలి ఇంటర్వ్యూస్ లో దట్ యు ఆర్ ఎమోషనల్లీ ఆల్సో కేపబుల్ ఇనఫ్ టు టేక్ బిగ్గర్ ఛాలెంజెస్ ఇన్ లైఫ్. మీ మైండ్ సెట్ ఇలా ఉంటే యూ కెన్ గెట్ ఇన్ టు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇందులో కూడా మీకు ఏముంటుందంటే ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. కొన్ని ఎంట్రీస్ కి ఏంటి అంటే ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. కానీ ఎగ్జామ్ ఈజ్ నాట్ ది మెయిన్ ఛాలెంజ్. ద మెయిన్ ఛాలెంజ్ ఈస్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ, సర్వీస్ సెలక్షన్ బోర్డ్ అని ఉంటుంది. ఇంటర్వ్యూ 5 days కంటిన్యూస్ ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ హార్డ్లీ ఐ థింక్ 3 to 4% ఈస్ ది పాసింగ్ పర్సెంటేజ్. హార్డ్లీ అందులో కూడా 3 to 4% క్వాలిఫై అయిన తర్వాత కూడా మెరిట్ లిస్ట్ వస్తుంది. మెరిట్ లిస్ట్ కన్నా ముందు మీకు మెడికల్స్ ఉంటాయి. మీరు మొత్తం పాస్ అయిన తర్వాత, మీరు ఇంటర్వ్యూ మొత్తం క్లియర్ చేసిన తర్వాత మీరు మెడికల్లీ ఫిట్ కాదా అని చూస్తావు. మీరు మెడికల్లీ ఫిట్ అవుతారు. ఆ తర్వాత కూడా వేకెన్సీస్ ఆర్ లిమిటెడ్. మీరు మెరిట్ లిస్ట్ లో ఫర్ ఎగ్జాంపుల్ 50 వేకెన్సీస్ ఉన్నాయి, బట్ దెర్ ఆర్ 70 people who got into merit. Are you in the top 50? So that is where the selection procedures are very scientific and very tough. Because you don't have random questions in it. You have psychometric analysis. There is psychological guidance. Even there are people who have left their IITs and came and joined the Indian Army as officers. And I have my juniors, few of them. ఇక్కడ మీరు బిపిన్ రావత్ గారు చెప్పింది నేను మళ్ళా చెప్తాను. మీకు గవర్నమెంట్ జాబ్ కావాలి, లేకపోతే నేను యూనిఫామ్ వేసుకొని ఫ్యాన్సీగా బిహేవ్ చేయాలి అని అనుకుంటే డోంట్ గెట్ ఇన్ టు ది ఇండియన్ ఆర్మీ. ఇది మూవీస్ కాదు, ఇట్స్ రియల్ లైఫ్. మీకు గవర్నమెంట్ జాబ్ కోసం ఆర్మీలోకి రావాలనుకుంటే రావద్దు. యూ హ్యావ్ అదర్ అవెన్యూస్. పీపుల్ హియర్ ఆర్ బిల్డప్ ఆఫ్ డిఫరెంట్ మైండ్ సెట్. సార్ జనరల్ ఏంటంటే ఆర్మీ ట్రైనింగ్ అనగానే ఒక రకమైన భయం ఉంటుంది అనమాట. అంటే సొసైటీ కూడా ఆ రకమైన భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఆర్మీ ట్రైనింగ్ అనగానే హార్ష్ ఉంటుంది, అక్కడ ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో నిజంగా అట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుందా? సో ట్రైనింగ్ ఎలా ఉంటుంది? ట్రైనింగ్ అనేది చాలా కఠినంగా ఉంది. చాలా అంటే చాలా కఠినంగా ఉంది. ఓకే, ఆ ఒక్కసారి మీరు ట్రైనింగ్ చేస్తే ఆఫీసర్ అయిపోయారు, మీరు వెళ్ళి కూర్చున్నారు, అలా ఉంటుంది. ఒకవేళ నేను కాశ్మీర్కి వెళ్ళాను, ఒక 4 years నేను కాశ్మీర్లో లేను. నేను ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నా ఎవరన్నా ఒక 4 years ఆఫీసర్ అయ్యారు, ఫస్ట్ 1 year ట్రైనింగ్ చేసి ఆ తర్వాత కూడా మీకు కమాండోస్ ఉంటాయి. సో దెర్ ఆర్ కంటిన్యూస్ ట్రైనింగ్ యాక్టివిటీస్ హ్యాపెనింగ్ ఎవ్రీ ఇయర్. మీరు జస్ట్ ఒక్కసారి నేను 1 year or 2 years ట్రైనింగ్ చేసేస్తాను, ఆ తర్వాత నేను హ్యాపీగా ఆఫీసర్ అయిపోవచ్చు అంటే ఇట్ డజంట్ హ్యాపెన్ దాట్ వే. మీరు ప్రతిరోజు ఉదయం పీటీ పరిగెత్తాలి, ఫిజికల్ ట్రైనింగ్. యూ హ్యావ్ టు రన్ ఫర్ 5 kilometers ఎవ్రీ మార్నింగ్. యూ విల్ హ్యావ్ టెస్ట్ వెరీ క్వార్టర్లీ. బయట మీరు కార్పొరేట్ లో క్వార్టర్స్ అంటారు కదా, ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్. మాకు అక్కడ ఎవ్రీ క్వార్టర్ యూ హ్యావ్ టు గో త్రూ ఫిజికల్ ట్రైనింగ్ అసెస్మెంట్. ప్రతిరోజు మీరు ఫిజికల్లీ వర్క్ చేయాలి. అండ్ దెర్ ఆర్ కోర్సెస్ విచ్ ఆర్ ఛాలెంజింగ్ లైక్ కమాండో కోర్సెస్. ఒకవేళ మీరు కాశ్మీర్కి వెళ్ళారు, కాశ్మీర్లో వీ హ్యావ్ దిస్ ప్లేస్ కాల్డ్ కోర్ బ్యాటిల్ స్కూల్. కోర్ బ్యాటిల్ స్కూల్ ఏంటి అంటే మీరు కాశ్మీర్లో యాజ్ రాష్ట్రీయ రైఫిల్స్ కమాండో మీరు డిప్లాయ్ అవ్వాలి అంటే మీరు ఫస్ట్ కోర్ బ్యాటిల్ స్కూల్కి వెళ్ళి ఒక 1 month అక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు. ఆ ట్రైనింగ్ ఎంత కఠినంగా ఉంటుంది అంటే మీరు ఆల్ ద టైం, మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మీ బాడీ మీద బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉంటుంది, మీ బాడీతో పాటు AK-47 ఉంటుంది, యూ హ్యావ్ బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్ ఆల్ ద టైం. మీరు పరిగెత్తాల్సింది దాంట్లోనే. మీకు ఫస్ట్ రోజు నుంచి ఏ వెపన్ ఫైర్ అయితే ఎలా సౌండ్ వస్తుంది అనేది మీకు
ఫస్ట్ రోజు నేను నేర్పిస్తాను. నేను 1 కిలోమీటర్ దూరంలో ఉన్నా కానీ ఒక వెపన్ ఫైర్ అయితే కాశ్మీర్లో, అదే వెపన్ లో చెప్పగలిగే క్యాపబిలిటీస్ ఇండియన్ ఆర్మీలో ప్రతి సోల్జర్ ఉంటారు. సో దట్ ఈస్ ది మైన్యూట్ ఆఫ్ ది మైన్యూట్ డీటెయిల్స్ ఇండియన్ ఆర్మీ గోస్ ఇంటూ వెన్ దే ఆర్ ట్రైనింగ్. ఈవెన్ డ్యూరింగ్ అకాడమీ డేస్, అకాడమీలో మీరు 1 year ట్రైనింగ్ చేసేటప్పుడు కూడా యూ హ్యావ్ రూట్ మార్చెస్. రూట్ మార్చెస్ అంటే 40 kilometers రూట్ మార్చ్ ఉంటుంది విత్ 25 kgs ఆఫ్ వెయిట్ అండ్ వెపన్. మీరు కంటిన్యూస్ గా, అండ్ దిస్ హ్యాపెన్స్ అట్ నైట్, అండ్ మీకు దారి చెప్పరు. దే ఓన్లీ గివ్ యూ చెక్ పాయింట్స్ అండ్ దే గివ్ యూ కంపాస్ అండ్ మ్యాప్. అందులో మీరు మీ నావిగేషన్ స్కిల్స్ ని కూడా టెస్ట్ చేస్తారు. అండ్ ఇట్స్ నాట్ అన్ ఇండివిజువల్ ఈవెంట్ అగైన్, గ్రూప్ ఈవెంట్. ఒకవేళ 40 మంది పరిగెడితే 40 మంది క్లోజ్ అయితేనే మీరు కంప్లీట్ చేసినట్టు. మీరు ఫిజికల్ లో యు ఆర్ సుపీరియర్, నేను వెంటనే వచ్చేస్తాను, నాది అయిపోయింది, నేను రెస్ట్ తీసుకుంటానంటే కుదరదు. బికాస్ ఆర్మీ డజంట్ వర్క్ ఆన్ ఐ, ఆర్మీ వర్క్స్ ఆన్ వి. బికాస్ ఇట్స్ ఆల్వేస్ ఎ వర్క్, ఇట్స్ ఆల్వేస్ ఎ టీమ్ వర్క్. మీరు లీడర్షిప్ క్వాలిటీస్ ఒక ఆఫీసర్ కి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నప్పుడే మీరు టీమ్ వర్క్ చేయించగలరు. మీ టీం మొత్తాన్ని వాళ్ళ టాలెంట్ ఏంటి, ఎవరిలో ఏ స్పెషాలిటీ ఉంది, అది మీకు ఎలాగంటే అడ్వాంటేజ్ ఇస్తుంది అన్నది మీరు అనలైజ్ చేసినప్పుడే ఒక టీం కంప్లీట్ గా వర్క్ అవుతుంది. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా తీసుకుందాం. సో అది +2 కేటగిరీ నుంచి మనం అప్లై చేసుకుంటాం దానికి వెళ్ళడానికి. సో ఏంటంటే ఆ ఏజ్ లో, అంటే అప్పుడే ఇంటర్ బయటకు వస్తుంటారు కాబట్టి అంత మెచ్యూరిటీ ఉండదు వాళ్ళకి. సో ఒకేసారి వెపన్ హ్యాండిల్ చేసే అంత మెచ్యూరిటీ వాళ్ళకి ఉండదు అంటారు. అంటే యూ హ్యావ్ టు సీ హౌ ది ట్రైనింగ్ గోస్. నేను ఎప్పుడు ఇండియన్ ఆర్మీలో ఒక పదం వాడతాను, విచ్ ఇస్ అన్ ఇంగ్లీష్ వర్డ్ అండ్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ వెయిటేజ్. దాన్ని ఏంటి అంటే ఇన్స్టిట్యూషనల్ మెమరీ అంటాము. ఇన్స్టిట్యూషనల్ మెమరీ అంటే ఏంటి అంటే, ఇండియన్ ఆర్మీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ మీరు ప్రతిరోజు ఏవైతే చేస్తున్నారో ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. అండ్ యూ హ్యావ్ ఆఫీసర్స్ అండ్ జవాన్స్, ఎవరైతే యూనిట్స్ లో బెటాలియన్స్ లో ఉంటారో వాళ్ళు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ని ట్రైన్ చేస్తారు, వాళ్ళు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్. సో దిస్ సైకిల్ కీప్స్ ఆన్ గోయింగ్. సో ఇప్పుడు ఎవరన్నా ఎన్డీఏ లోకి జాయిన్ అయినప్పుడు హీఈస్ నాట్ ది ఫస్ట్ పర్సన్ గోయింగ్ ఇన్ టు ది ఆర్మీ. ఆర్మీ లాస్ట్ 100 years 150 years నుంచి నడుస్తుంది. దానికి ముందు రాజులు ఉండేవాళ్ళు. సో ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ టుడే ఇన్ ది ఆర్మీ, దాని కాంటెక్స్ట్ అనేది చాలా పాతది, అంటే చాలా పురాతన కాలం దగ్గర నుంచి మీకు ఆ లెగసీ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. సో మీకు ఒక 16 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ మధ్య కుర్రాడు మీకు కొత్త కావచ్చు, కానీ ఆర్మీకి అది ఎవ్రీ 6 months కొత్త బ్యాచ్ వస్తుంది. సో వాళ్ళని ఎలా లైన్ లో పెట్టాలి, వాళ్ళని దేశం కోసం ఎలా రెడీ చేయాలనేది ఫస్ట్ డే నుంచి స్టార్ట్ అవుతుంది. సో వెపన్ ట్రైనింగ్ అనేది ఏంటి అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ కరిక్యులం. ఇప్పుడు మీకు మ్యాథ్స్, సోషల్ సైన్స్, ఇంగ్లీష్ ఎలాగ సబ్జెక్ట్స్ ఉంటాయో, వెపన్ ఈజ్ ఆల్సో ఏ సబ్జెక్ట్ ఫర్ దెమ్. వాళ్ళ దగ్గర 24 hours వెపన్ ఉండదు ట్రైనింగ్ టైం. వాళ్ళకి ఒక సబ్జెక్ట్ లాగా ఫస్ట్ థియరీ టీచ్ చేస్తారు, ఆ తర్వాత ప్రాక్టికల్స్ ఉంటాయి. వెపన్ ని వాళ్ళు అసెంబుల్ చేయడం ఎలాగా, దాన్ని మళ్ళా ఓపెన్ చేయడం ఎలాగా, దాన్ని అసెంబుల్ చేయడం ఎలాగా, ఇవన్నీ నేర్పిస్తారు. దెన్ యూ ఈవెన్చువల్లీ గో ఇన్ టు ఫైరింగ్ రేంజ్. అండ్ ఫైరింగ్ రేంజ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా, ఫైరింగ్ రేంజ్ లో మీకు ఉన్నంత డిసిప్లిన్ ఆర్మీలో ఇంకెక్కడ ఉండదు. ఒక వెపన్ ని పట్టుకున్నప్పుడు మీ పొజిషన్ ఎలా ఉండాలి, మీ ఫింగర్ ఎలా ఉండాలి, ట్రిగ్గర్ ఉంటుంది కదా ప్రతి వెపన్ కి, ట్రిగ్గర్ మీద ఎప్పుడు వేలు ఉండకూడదు అన్లెస్ యు ఆర్ ఫైరింగ్. ఎప్పుడు మీరు ట్రిగ్గర్ గార్డ్ బయట వేలు ఉంటుంది. అలాంటి చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా దృష్టిలో పెట్టుకుని ట్రైనింగ్ ఇస్తారు. బ్రీతింగ్ కూడా కంట్రోల్ ఉండాలని చెప్పి నేను విన్నాను. అది ఫైర్ చేసేటప్పుడు జస్ట్ మీరు వెపన్ హ్యాండిల్ చేస్తున్నారు, మీరు ఫైర్ చేయట్లేదు. మీకు ఇవాళ ఫైరింగ్ రేంజ్కి వెళ్ళి వెపన్ ఫైర్ చేయాలి. మీకు ముందు వెపన్ ఇష్యూ అవుతుంది ఆ రోజు మార్నింగ్. వెపన్ తీసుకున్న తర్వాత ఆ వెపన్ ని మీరు అక్కడి నుంచి ఫైరింగ్ రేంజ్ కి ఎలా తీసుకెళ్తున్నారు, ఎంత కేర్ఫుల్ గా క్యారీ చేస్తున్నారు అనేది కూడా అక్కడ ఉన్న ఉస్తాద్స్, అక్కడ ఉన్న మీ ఇన్స్ట్రక్టర్స్ చూస్తూ ఉంటారు. అందులో ఏదైనా తప్పు జరిగితే అందులో క్షమాపణ అనేది ఉండదు. బికాస్ వెపన్ అనేది ఏంటి, నేను ఎప్పుడు చెప్పేది ఏంటి అంటే, ఒక సివిలియన్ కి వెపన్ దొరికినప్పుడు ఒక ఆర్మీ ఆఫీసర్ కో లేకపోతే ఒక జవాన్ కో, ఒక సైనికుడికి బేసిక్ గా ఒక వెపన్ చేతిలో ఉన్నప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది. వి along with the weapon there comes a responsibility for us. We don't feel powerful when we hold a weapon. We feel very responsible when we hold a weapon. And ఆ విషయాన్ని ఇండియన్ ఆర్మీ మీకు వెపన్ పట్టుకున్న ఫస్ట్ రోజు నుంచి మీ మైండ్ లో పెడతారు. అది లేకపోతే మీకు ఒక సివిలియన్ కి డిఫరెన్స్ ఉంటుంది. ఒక సివిలియన్ చేతిలో వెపన్ ఉన్నప్పుడు హౌ డస్ హి ఫీల్? హి ఫీల్ వెరీ పవర్ఫుల్. ఇప్పుడు నా దగ్గర వెపన్ ఉంది, నేను ఏదైనా చేయొచ్చు. బట్ బీయింగ్ ఇన్ ది ఆర్మీ విచ్ ఇస్ అ వెరీ డిసిప్లిన్డ్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఆర్గనైజేషన్, you can't do things as per your way.
every action has a consequence. So you have to do everything with full determination, with full discipline, and you, as I told you, ఇంత ముందు కూడా చెప్పాను, ఎమోషనల్ గా కూడా యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ ఎనఫ్. అప్పుడే నువ్వు ఒక సోల్జర్ గా, నువ్వు కరెక్ట్ గా ఒక సోల్జర్ గా ఉన్నట్టారు. అంటే సార్ ట్రైనింగ్ లో ఇంజూరీస్ అయినా కూడా కొంతమంది సెన్సిటివ్ గా ఉంటారు, లేకపోతే ఏమైనా డ్యామేజ్ జరిగినప్పుడు కూడా ఇంటికి పంపించేస్తారు. ఎమోషనల్ గా తప్పులు చేయడానికి ఇండియన్ ఆర్మీలో దెర్ ఇస్ నో ప్లేస్. యువర్ మైండ్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. మీరు ఎమోషనల్ గా పిచ్ గా ఉంటే అసలు మీరు సెలెక్ట్ అయ్యేవాడు ఫస్ట్ థింగ్. నేను అదే కదా చెప్పింది, యువర్ ఇంటర్వ్యూస్ ఆర్ సైకోమెట్రిక్ టెస్ట్. It's not about how good you are with thermodynamics or how good you are with your engineering. It's about what kind of a person you are. Are you capable enough to handle high pressure situations? మీరు ఒక వెపన్ ని హ్యాండిల్ చేయగలరా, అంత పెద్ద రెస్పాన్సిబిలిటీని మీరు హ్యాండిల్ చేయగలరా అని అనిపించినప్పుడే మీరు సెలెక్ట్ అవుతారు ఇండియన్ ఆర్మీలో. అందుకే అవుట్ ఆఫ్ 100 ఓన్లీ హార్డ్లీ 2 people get selected. నేను 100 లో 2 అని కూడా చాలా పెద్ద పర్సెంటేజ్ చెప్తున్నాను. నేను వెళ్ళిన బ్యాచ్ లో వీఆర్ ఆల్మోస్ట్ 650 people. ఒక బ్యాచ్, ఇలాంటి బ్యాచ్ చాలా ఉంటాయి. ఇంటర్వ్యూకి వెళ్ళి అట్ ఎ టైం అందులో సెలెక్ట్ అయింది మేము 3. కొన్ని సార్లు ది ఎంటైర్ బ్యాచ్ గోస్ వాష్ అవుట్, ఎవరు సెలెక్ట్ అవుట్. సో దట్ ఈస్ హౌ టఫ్ ది ఇంటర్వ్యూస్ ఆర్ ఆల్సో. మీరు ఇంత హై ప్రెషర్ సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ ఉన్న ఇండివిజువల్ అని తెలిసినప్పుడే మిమ్మల్ని ఆర్మీలోకి తీసుకెళ్తారు. మీరు ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత దెర్ ఈస్ నో ప్లేస్ ఫర్ బీయింగ్ ఎమోషనల్లీ డిస్టర్బ్. అలా అనిపిస్తే మిమ్మల్ని వెంటనే యూ ఆర్ పుట్ అండర్ మెడికల్ సూపర్విజన్. మీకు ఇంజురీస్ అవుతాయి, ఫస్ట్ ట్రైనింగ్ కాబట్టి దేర్ ఇస్ లాట్ ఫిజికల్ ట్రైనింగ్, మీకు ఇంజురీస్ అవుతాయి. ఇంజురీస్ లో కూడా కొన్ని ఇంజురీస్ ఏంటంటే మీరు తొందరగా హీల్ అయ్యే ఇంజురీస్ ఉంటాయి. కొన్ని ఇంజురీస్ ఉంటాయి విచ్ పుట్స్ పర్మనెంట్ డ్యామేజ్ టు యువర్ బాడీ. అలాంటి టైంలో మిమ్మల్ని వెనక్కి పంపిస్తారు. ఎప్పుడైతే ఇంజురీ చాలా పెద్దది, దాని నుంచి రికవర్ అయ్యి మళ్ళీ మీరు ఫిట్ అవ్వలేరు ఆర్మీకి అని అనిపించినప్పుడు మిమ్మల్ని బయటికి పంపించాల్సి వస్తుంది. సరే, ఇందాక మీరు ఎన్డీఏ, ఐఎంఏ లాంటి అకాడమిక్స్ నేమ్స్ చెప్పారు కదా, సో మీరు ఎట్లా అయ్యారు? నేను గ్రాడ్యుయేషన్ తర్వాత ఐ అప్లైడ్ ఫర్ ది ఆర్మీ. ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ టు ది ప్రెస్టీజియస్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై. నేను అక్కడ ట్రైనింగ్ చేశాను. ఫర్ ద ట్రైనింగ్ స్టేజ్ ఫర్ 11 months. అంటే ఆల్మోస్ట్ ఒక 1 year ట్రైనింగ్ చేసిన తర్వాత దెన్ యూ పాస్ అవుట్ యాజ్ ఎ లెఫ్టినెంట్. అంటే యూ గెట్ 2 stars on your shoulders. That is the first rank of a gazetted officer, grade 1 gazetted officer of central government, of the government of India. So that is the first rank for any army officer. మీరు లెఫ్టినెంట్ తో స్టార్ట్ అవుతారు, ఆ తర్వాత క్యాప్టెన్, ఆ తర్వాత మేజర్, ఆ తర్వాత లెఫ్టినెంట్ కర్నల్. దట్ ఈస్ ఆఫ్ ది హైరార్కీ. ఎంసెట్ జేఈ అయిపోయిన తర్వాత మీరు కౌన్సిలింగ్ వెళ్తారు. జనరల్ కౌన్సిలింగ్ లో మీరు ఏం చేస్తారు? ఫస్ట్ కౌన్సిలింగ్ వెళ్ళి తర్వాత రిప్ ఆప్షన్స్ పెట్టుకోవడం, తర్వాత డాక్యుమెంటేషన్ అంతా ప్రాసెస్ ఉంటుంది. కాలేజ్ లోకి వెళ్దాం అనుకున్నారు, మీరు చాయిస్ ఇస్తారు. సేమ్ మీరు మీ ట్రైనింగ్ మొత్తం అయిపోయే టైంలో మేబీ ఒక 1 month ఇంకా మిగిలి ఉన్నమాట మీ ట్రైనింగ్ లో, దెన్ యూ కెన్ ఆప్ట్ ఫర్ ద రెజిమెంట్స్ నుంచి యూ వాంట్ టు గెట్ ఇన్. మీరు ఆప్షన్స్ ఇవ్వచ్చు, 3 options. ఆ 3 options లో వేకెన్సీ ఉందనుకోండి, మీకు అది అకామిడేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఒకవేళ వేకెన్సీ లేదనుకోండి, మోస్ట్లీ ఆ 3 ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఒకవేళ లేని టైంలో వేరే రెజిమెంట్ ఏదన్నా మీకు వస్తుంది. అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ మెరిట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అకాడమీ మొత్తం, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయట సైన్స్ చదివచ్చారు, సో దేర్ ఆర్ హై ఛాన్సెస్ మీకు గోయింగ్ టు టెక్నికల్ ఆర్ట్స్. లేకపోతే మీరు బయట దాన్ని ఏమంటారు, ఏదైనా లాజిస్టికల్ స్టడీస్ ఏమైనా చదివారు, ఎంబీఏ సప్లై చేయడం ఇలాగే ఏదైనా చదివారు, దేర్ ఇస్ ప్రాబబిలిటీ యూ గోయింగ్ టు ది లాజిస్టికల్ సైడ్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. సో మీరు ఫస్ట్ ఆప్షన్స్ ఇస్తారు. ఆ ఆప్షన్స్ లో అవైలబిలిటీని బట్టి ఢిల్లీలో ఆర్మీ హెడ్ క్వార్టర్ డిసైడ్ చేస్తుంది మీరు ఎటు వెళ్ళాలి. అంటే మీరు ఇచ్చిన చాయిసెస్ లో ఆప్షన్స్ ఉన్నాయా, అంటే మీరు ఇచ్చిన చాయిసెస్ లో వేకెన్సీస్ ఉన్నాయా, లేకపోతే ఎక్కడ మీకు కరెక్ట్ గా ఫిట్ అవుతారు, మీ పర్ఫార్మెన్స్, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మొత్తం చూసి అప్పుడు పంపిస్తారు. ఐ గాట్ కమిషన్ ఇంటూ దాన్ని కమిషనింగ్ అంటాం. I got commissioned into the 53 engineer regiment, which is the part of the Bengal Sappers. Bengal Sappers అంటే నేను ఇందాక మీకు మద్రాస్ ఇంజనీర్ గ్రూప్ ఎలా చెప్పాను, 3 గ్రూప్స్, మద్రాస్ ఇంజనీర్ గ్రూప్, బెంగాల్ ఇంజనీర్ గ్రూప్ అండ్ బాంబే ఇంజనీర్ గ్రూప్. ఇవి ఎలా వచ్చినాయి? ఇంతకు ముందు బ్రిటిష్ టైంలో మీకు ప్రెసిడెన్సీస్ అని ఉంటాయి, మద్రాస్ ప్రెసిడెన్సీ, బెంగాల్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ. సో వాటి పేర్ల మీద 3 మనకి ఇంజనీరింగ్ గ్రూప్స్ ఉన్నాయి. One is Madras Engineering Group, second is Bengal Engineering Group, and third is Bombay Engineering Group. So 53 Engineer Regiment is part of the Bengal Sappers, which is part of the Corps of Engineers. So
వీళ్ళ పని ఏముంటుంది అంటే ఇంజనీర్స్ అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఇప్పుడు ఎప్పుడన్నా వార్ జరిగితే మీరు ఎనిమీ టెరిటరీలోకి తీసుకెళ్లే బిగ్గెస్ట్ ఫైర్ పవర్ ఏంటి అంటే ట్యాంక్స్, వార్ ట్యాంక్స్. ట్యాంక్స్ అనేది ఎప్పుడైతే బోర్డర్ క్రాస్ అవుతున్నాయి అని తెలియగానే ఎనిమీ ఏం చేస్తున్నారు అంటే అక్కడున్న బ్రిడ్జెస్ ని డెమాలిష్ చేస్తారు. ఎందుకంటే అక్కడ మధ్యలో గ్యాప్ వస్తుంది, ట్యాంక్స్ క్రాస్ చేయలేదు, అద్దుకొని. అలాంటి టైంలో కోర్ ఆఫ్ ఇంజనీర్స్ ఏం చేస్తుంది అంటే సాపర్స్ బేసికల్లీ వాట్ దే డు ఇస్, ఇప్పుడు మీరు వాయనాడులో రీసెంట్ గా చూస్తుంటారు. అవును సార్, వాయనాడులో ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాయనాడు బ్రిడ్జ్ కట్టారు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇంజనీర్స్ వాట్ ఇంజనీర్స్ డు. సో వీఆర్ ఇంటూ ఫ్లడ్ రిలీఫ్ యాజ్ వెల్. ఎక్కడైనా కానీ ఇండియాలో ఫ్లడ్ రిలీఫ్ వస్తే ఆర్మీ ఫస్ట్ కాల్స్ ది కోర్ ఆఫ్ ఇంజనీర్స్ అంటే సాపర్స్ ని పిలుస్తారు. ఫ్లడ్ రిలీఫ్ కానీ ఎర్త్ క్వేక్ కానీ ఏది వచ్చినా కానీ, బికాస్ మా దగ్గర ఆ ఎక్విప్మెంట్ ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అలాంటి బ్రిడ్జెస్ మేము విత్ ఇన్ అవర్స్ కట్టి, ఆ బ్రిడ్జెస్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి అంటే దాని మీద నుంచి ఈజీగా ట్యాంక్స్ పాస్ అయ్యి అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ట్యాంక్స్ ఒక్కటే పాస్ అవడం కాదు, ఒకసారి మీరు ఎనిమీ టెరిటరీలోకి వెళ్ళారు, మీ దగ్గర లిమిటెడ్ సప్లై ఉంటుంది అన్నిటికి కదా. మీ దగ్గర బుల్లెట్స్ అయిపోతాయి, అమ్యునేషన్ అయిపోతుంది, మీకు టైం టు టైం అమ్యునేషన్ రావాలి, మీకు టైం టు టైం ఫుడ్ రావాలి, మీ వెపన్స్ కానీ వెహికల్స్ కానీ క్రాస్ అవ్వాలి, దానికి మీకు బ్రిడ్జెస్ కావాలి. ఆల్రెడీ వెళ్ళిన వెహికల్స్ వెపన్స్ కి ఏదైనా ఇష్యూ వచ్చి రిపేర్స్ అవసరం వస్తాయి, అప్పుడు మీరు రిపేర్ చేసే వాళ్ళు కావాలి, వాటికి కావాల్సిన టూల్స్ కావాలి. సో దెర్ ఇస్ కాన్స్టెంట్ రిక్వైర్మెంట్ ఆఫ్ సప్లై చైన్ దట్ హ్యాస్ టు బి బిల్డ్. ఈ బ్రిడ్జెస్ లేకుండా ఆ సప్లై చైన్ అనేది ఉండదు. సో అందుకని చెప్పి మీరు ఏం చేస్తారు అంటే ఈ బ్రిడ్జెస్ ఇమీడియట్ గా కట్టి ఆ సప్లై చైన్ అనేది బ్రేక్ అవ్వకుండా చూస్తారు. దట్ ఈస్ ది ఫస్ట్ థింగ్ వాట్ కోర్ ఆఫ్ ఇంజనీర్స్ డూ. సెకండ్ థింగ్ ఏంటంటే మైన్ ఫీల్డ్స్ గురించి మీరు వినే ఉంటారు, మందు పాత్రలు అంటాం. ఇప్పుడు మనం వాటర్ క్రాస్ చేయగానే అక్కడ మందు పాత్రలు మైన్ ఫీల్డ్స్ ఉంటుంది, కాలు పెట్టేస్తే సో అలాంటి చోట్ల నుంచి మీరు క్రాస్ చేసి అప్పుడు ఎనిమీ టెరిటరీలోకి వెళ్తారు. ఒకవేళ ఎనిమీ ఇండియాలోకి వచ్చినా కానీ సేమ్. సో ఎనిమీ వస్తున్నాడని మాకు అనిపించినప్పుడు ఆ మైన్ ఫీల్డ్స్ మేము రెడీ చేస్తాం. ఒకవేళ ఎనిమీ టెరిటరీలోకి వెళ్ళినప్పుడు మన ట్రూప్స్ ని అవతలకి తీసుకెళ్ళాలి అంటే ఆ మైన్ ఫీల్డ్స్ క్లియర్ కూడా చేస్తాం. మైన్ ఫీల్డ్స్ జస్ట్ క్లియర్ అయ్యేది ఓన్లీ ఫర్ ట్రూప్స్ కాదు, వెహికల్స్ వెళ్ళి అంత క్లియర్ చేయాలి. ఒక మనిషి వెళ్ళడానికి నీకు పెద్దగా క్లియర్ చేయాల్సిన అవసరం, మేబీ ఒక 2-3 meters విడ్త్ చేస్తే సరిపోతుంది. అదే ఒక వెహికల్ కాలం అంటే చాలా వెహికల్స్ వెళ్ళాలి అన్నప్పుడు జస్ట్ ఇమాజిన్ మీరు ఎంత వెడల్పులో అది మొత్తం క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దిస్ ఇస్ ద సెకండ్ థింగ్ వీ డూ. థర్డ్ థింగ్ వాట్ వీ డూ ఇస్ వీ ఆల్సో డీల్ విత్ ఎక్స్ప్లోజివ్స్. బాంబ్ డిస్పోజల్ అనేది ఇట్స్ కంప్లీట్లీ విత్ ది కోర్ ఆఫ్ ఇంజనీర్స్. సాపర్స్ బాంబ్ డిస్పోజల్ చేస్తారు. ఆ తర్వాత మీరు బిఆర్ఓ చూసుకుంటారు, మీరు నార్త్ లో మౌంటైన్ ఏరియాస్ లోకి వెళ్ళినప్పుడు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అని ఉంటుంది, బిఆర్. సో దట్ ఈస్ ఆల్సో ఏ సిస్టర్ ఆర్గనైజేషన్ ఫర్ కోర్ ఆఫ్ ఇంజనీర్స్. వీటన్నిటితో పాటు ద లేటెస్ట్ టెక్నాలజీ ద వాట్ కోర్ ఆఫ్ ఇంజనీర్స్ హ్యాస్ ఇస్ వీఆర్ సుపీరియర్ ఇన్ సిబిఆర్ ఇన్ వార్ఫేర్. సిబిఆర్ ఇన్ వార్ఫేర్ అంటే ఏంటి అంటే కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్ అండ్ న్యూక్లియర్ వార్ఫేర్. ఎందుకంటే వార్ అనేది ఈవెన్చువల్ గా ఏమైంది అంటే రూపాలు మారిపోయినాయి. కన్వెన్షనల్ వార్ఫేర్ లో చాలా చేంజెస్ వచ్చినాయి. సార్ మారింది, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ వచ్చింది, బయోలాజికల్ వార్ఫేర్ వచ్చింది, న్యూక్లియర్ వార్ఫేర్. ఇంతకు ముందు లాగా నేను నా ట్రెంచెస్ లో ఉంటాను, నువ్వు నీ ట్రెంచెస్ లో ఉంటే మనం ఫైట్ చేసుకున్నాం అనేది కాదు. హైబ్రిడ్ వార్ఫేర్ మెథడ్స్ చాలా కొత్త వచ్చింది. సో వీ హ్యావ్ టు బి అప్ టు డేట్ ఇన్ దాట్ ఆల్సో. మా ట్రైనింగ్ ఎలా ఉంటుంది అంటే సిబిఆర్ అండ్ వార్ఫేర్ లో ఆ మాస్క్ ఉంటుంది, మీరు వీడియో గేమ్స్ లో చూస్తుంటారు, క్యానిస్టర్ ఉంటుంది ఇక్కడ, క్యానిస్టర్ అలాంటిది పెట్టుకొని యూ హ్యావ్ టు రన్ 5 kilometers విత్ ది స్టిపులేటెడ్ టైం. అప్పుడే మీరు సిబిఆర్ అండ్ వార్ఫేర్ ఎక్స్పర్ట్ అని నేను చెప్తాను. యూ విల్ బి సర్టిఫైడ్. డీకంటామినేషన్ చేయడం మీకు రావాలి. వెహికల్స్ డీకంటామినేట్ అవుతాయి, మనుషులు డీకంటామినేట్ అవుతారు, ఎక్విప్మెంట్ డీకంటామినేట్ అవుతారు. సో రేడియోలాజీ అనేది, న్యూక్లియర్ వార్ఫేర్ అనేది ఇట్స్ ది నెక్స్ట్ ఫ్యూచర్ వార్ఫేర్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉక్రెయిన్, రష్యా ఎక్కడ ఏ వార్ఫేర్ చూసుకున్నా కానీ అందరూ భయపడే విషయం ఏంటి, న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేస్తారేమో అని. సో ఒకవేళ నిజంగా అలాంటి పరిస్థితి వస్తే వీ షుడ్ బి రెడీ టు కౌంటర్ దట్. వీ షుడ్ బి రెడీ టు టేక్ కేర్ ఆఫ్ థింగ్స్ వెన్ న్యూక్లియర్ వార్ఫేర్ హ్యాపెన్స్. సో ఇవన్నీ కోర్ ఆఫ్ ఇంజనీర్స్ పార్ట్ అని. సార్ మీరు చెప్తే నాకు ఇంకో విషయం గుర్తొస్తుంది. ఆర్మీ అనగానే గుర్తొచ్చే మెయిన్ ప్లేస్ ఏదంటే కాశ్మీర్ యాక్చువల్. ఎందుకంటే అక్కడ ఎప్పుడు కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ ఉంటుంది కాశ్మీర్ లో. స్టోన్ బిల్డింగ్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో మీరున్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? I went to Kashmir as part of రాష్ట్రీయ రైఫిల్స్. సార్ 1 second, రాష్ట్రీయ రైఫిల్స్ అనేది నేను చాలా చూస్తాను సార్ రీల్స్ లో కూడా, ఇన్స్టాగ్రామ్ లో. ముఖ్యంగా గౌరవ్ అడే గారు చెప్తుంటారు
అదే కదా రాష్ట్ర రైఫిల్స్ చెప్పి. రాష్ట్రీయ రైఫిల్స్ అంటే ఏంటి అంటే వీఆర్ ది బ్యాడ్ బాయ్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. ఓహో. వీఆర్ ది పీపుల్ హూ డస్ ది డర్టీ వర్క్. ఓహో. ఎందుకంటే ఈ ఇండియన్ ఆర్మీ మొత్తం మీరు చూసుకుంటే మీరు పారా స్పెషల్ ఫోర్సెస్ గురించి ఉంటారు, మీరు ఎన్ఎస్జీ గురించి ఉంటారు. దేర్ ఆర్ టూ రెజిమెంట్స్ గారు టూ డిపార్ట్మెంట్స్ విచ్ మోస్ట్ పీపుల్ అంటే సౌత్ ఇండియాలో పీపుల్. అదేంటి అంటే ఒకటి రాష్ట్రీయ రైఫిల్స్, అది సెకండ్ వన్ ఈజ్ అస్సాం రైఫిల్స్. రాష్ట్రీయ రైఫిల్స్ అనేది కంప్లీట్ గా కాశ్మీర్ లో పనిచేస్తారు, అస్సాం రైఫిల్స్ అనేది కంప్లీట్ గా నార్త్ ఈస్ట్ లో పనిచేస్తారు. ఎందుకంటే ఈ రెండు ఏరియాస్ లోనే మనకి ఎక్కువ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అటు పాకిస్తాన్ ఇటు చైనా. Yes. So what is Rashtriya Rifles actually? We don't fight with China or Pakistan. They have conventional warfare or Rashtriya Rifles. Rashtriya Rifles ఏంటి అంటే ప్యూర్లీ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్. మేము ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ద ఓన్లీ థింగ్ వి డూ ఈస్ వి హంట్ టెర్రరిస్ట్స్. దేర్ ఇస్ నో అదర్ వర్క్. ఎప్పుడైతే కాశ్మీర్లో కాశ్మీరీ పండిత్ ఎక్సోడస్ అయిందో, ఎప్పుడైతే వాళ్ళు పలాయనం చేశారు వ్యాలీ నుంచి కాశ్మీరీ పండితులు, ఆ తర్వాత అక్కడ సిచ్యువేషన్స్ అన్ని చాలా కష్టంగా మారింది. అక్కడ టెర్రరిస్ట్ ఓపెన్ గా మీరు ఆర్టికల్ 317 మూవీ చూసుకుంటారు, కాశ్మీర్ ఫైల్స్ మూవీ. సో కాశ్మీర్ ఫైల్స్ లో మూవీ మీరు చూసినప్పుడు మీరు చూసుంటారు అక్కడ ఎన్ని ఘోరాలు జరిగింది. ఆడవాళ్ళ బ్రెస్ట్ కోసేయడాలు, వాళ్ళని రేప్ చేయడాలు, హింసించడాలు, ఇలా చాలా 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 విషయాలు ఉన్నాయి అక్కడ. అలాంటి టైంలో ఇండియన్ ఆర్మీ ఏమనుకుంది అంటే, ఇండియన్ ఆర్మీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏమనుకుంది అంటే, మనకి ఇక్కడ ఒక కౌంటర్ ఇన్సర్జెన్సీ కౌంటర్ టెర్రరిజం యూనిట్ కావాలి, who will have no mercy on people who take up arms against this country. రాష్ట్రీయ రైఫిల్స్ అనేది అప్పుడు పుట్టింది. ఫర్ ద లాస్ట్ 35 years 1919 లో కాశ్మీరీ పండిత్ ఎక్సోడస్ అయింది. అప్పటి నుంచి ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 2024. ఫర్ ద లాస్ట్ 30 to 34 years the only thing రాష్ట్రీయ రైఫిల్స్ did was to clean Kashmir Valley. అక్కడ టెర్రరిజం అనేది నేను 2018 లో రాష్ట్రీయ రైఫిల్స్ లోకి వెళ్ళాను. 2018 స్టార్టింగ్ లో I was there for almost 3.5 years to 4 years. నేను కాశ్మీర్కి వెళ్ళినప్పుడు ఒక టెర్రరిజం లైఫ్ స్పాన్ 2 years to 5 years, కొన్నిసార్లు 10 years కూడా ఉండేది. అంటే ఇవాళ ఒక వ్యక్తి టెర్రరిజం లో జాయిన్ అయితే అతను 10 years వరకు కూడా సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉండేవి. కానీ నేను రాష్ట్రీయ రైఫిల్స్ నుంచి రిటర్న్ వచ్చే టైంకి వీ హ్యావ్ మేడ్ షూర్ ఇవాళ ఒక అతను టెర్రరిజం లో జాయిన్ అయితే he should be killed within 2 to 3 weeks at max a month. That is how excellent Rashtriya Rifles are. We are as I told you, we are the bad boys. ప్రతి మిగతా డిపార్ట్మెంట్ లో మీరు ఎన్ఎస్జీని తీసుకున్నా కానీ, పారా స్పెషల్ ఫోర్సెస్ ని తీసుకున్నా కానీ, వాళ్ళకి ఎగ్జాక్ట్ గా తెలుసు వాళ్ళ ఎనిమీ ఎవరు అని. కానీ రాష్ట్రీయ రైఫిల్స్ ఒక్కటే మాకు ఎనిమీ అనేది ఎవరో మేము ముందు తెలుసుకొని ఆ తర్వాత వీ హ్యావ్ టు హంట్ దెమ్. We also have civilians. అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, we have to keep collateral damage zero. మీరు ఆపరేషన్ చేసేటప్పుడు ఒక సివిలియన్ కి ఇబ్బంది కలిగిందా, ఒక సివిలియన్ కి ఏమన్నా అయిందా, దెన్ యువర్ ఆపరేషన్ ఇస్ కన్సిడర్డ్ ఎ ఫెయిల్యూర్. మీరు పర్టికులర్ గా టెర్రరిస్ట్ ని టార్గెట్ చేసి ఇంకెవ్వరికి ఏమీ అవ్వకుండా మీరు టెర్రరిస్ట్ ని చంపాలి. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మీరు బార్డర్స్ ఉంటాయి, బార్డర్స్ దగ్గర ఏంటి మీకు తెలుసు, ఇటువైపు ఇండియా అటువైపు పాకిస్తాన్, మీరు ఓన్లీ సోల్జర్స్ ఉన్నారు మీకు తెలుసు. సో దెర్ ఈస్ నో బడీ ఎల్స్ హూ ఇస్ గోయింగ్ టు గెట్ ఇన్వాల్వ్డ్. కానీ కాశ్మీర్ లో థింగ్స్ ఆర్ డిఫరెంట్. కాశ్మీర్ లో ఏంటంటే మీరు సివిలియన్ ఏరియాస్ లో మీరు ఆపరేషన్ చేస్తారు. అలాంటి టైంలో మీరు చాలా విషయాలు మైండ్ లో పెట్టుకోవాలి. కొన్నిసార్లు మీరు ఇళ్లలో చెకింగ్కి వెళ్తారు, ఎక్కడన్నా టెర్రరిస్ట్ దాక్కున్నప్పుడు. టెర్రరిస్ట్ అప్పుడు ఏం చేయాలి అంటే, యూ విల్ టేక్ అ లేడీ పోలీస్ అలాంగ్ విత్ యూ. మీరు ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు అక్కడ. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకున్నప్పుడు ఒక టెర్రరిస్ట్ కి తప్పించుకోవడం చాలా ఈజీ. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు హ్యూమన్ షీల్డ్స్ పెట్టుకుంటారు. వాళ్ళ ఇళ్లలోకి దూరడం కానీ, లేకపోతే అక్కడ ఉన్న ఉమెన్ ని కానీ, లేకపోతే పిల్లల్ని కానీ. ఒకప్పుడు మీరు చూసుంటారు కాశ్మీర్ లో దేర్ యూస్ టు బి లాట్ ఆఫ్ స్టోన్ పెట్టింగ్ అనేది ఎందుకు స్టార్ట్ అవుతుంది బేసిక్. ఎక్కడైతే ఆపరేషన్ నేను చేసేవాళ్ళము, ఆపరేషన్ అయిన వెంటనే అక్కడ టెర్రరిస్ట్ ని తప్పించడం కోసం మసీద్ నుంచి కానీ, లేకపోతే అక్కడ ఆల్రెడీ ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో పాకిస్తాన్ వాళ్ళు జనాల చేత స్టోన్ పెయింటింగ్ చేయించారు మా ఆపరేషన్స్ ని డిస్టర్బ్ చేయడం కోసం. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఒకప్పుడు మేము కాశ్మీర్ లో రాష్ట్రీయ రైఫిల్స్ లో ఉన్నప్పుడు మేము ఆపరేషన్స్ చేసేవాళ్ళం. ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఆర్టికల్ 370 నేను ఉన్నప్పుడు జరిగింది. అండ్ నాకు తెలిసి నా లైఫ్ లో దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే
ఆన్ గ్రౌండ్ నుండి ఎగ్జాక్ట్ గా రోడ్డు మీద ఏం జరుగుతుందో నేను నా కళ్ళతో నేను చూశాను. సరే మీరు అక్కడ ఉన్నప్పుడు కాశ్మీర్ లో ఇంకా ఆర్టికల్ 370 అబాలిష్ చేయలేదు. సో సిచ్యువేషన్ ఎలా ఉండేది సార్ ఆన్ గ్రౌండ్ లో? ఆర్టికల్ 370 ముందు వరకు కూడా ఎవరికి ఆర్టికల్ 370 తీసేస్తున్నారని కొద్ది కూడా ఐడియా లేదు. ఆర్టికల్ 370 లో దెర్ ఈస్ వన్ సబ్ క్లాజ్ విచ్ ఇస్ కాల్డ్ 35 ఆల్ఫా, ఓకే, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 370. అందరూ ఏమనుకున్నారంటే మహా అయితే 35 ఆల్ఫా తీసేస్తారు అని అనుకున్నారు. బేసికల్లీ ఆర్టికల్ 370 అంటే ఏంటి? ఆర్టికల్ 370 అంటే ఏంటి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ డజంట్ అప్లై ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ కి మా కాన్స్టిట్యూషన్ ఉంది, మీ కాన్స్టిట్యూషన్ ని మేము నమ్మము, మేము పట్టించుకోము అని. ఇప్పుడు మనం ఏమని చెప్తాం ప్రతిసారి? జమ్మూ అండ్ కాశ్మీర్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. మన ఇంటిగ్రల్ పార్ట్ అయినప్పుడు మన కాన్స్టిట్యూషన్ కదా వాళ్ళు ఫాలో అవ్వాల్సింది. సార్ ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రజా నహీ చలేగా అని అంటున్నారు. నీడ్స్ ఎ లాట్ ఆఫ్ గట్స్. అలాంటి కాన్ఫ్లిక్టెడ్ ఏరియాలో ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవాలి అంటే నిజంగా చాలా గట్స్ ఉండాలి. డెసిషన్ తీసుకోవడానికి గట్స్ కావాలంటే ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం సిచ్యువేషన్స్ అరైజ్ అవుతాయో వాటిని హ్యాండిల్ చేయడానికి మేము ఇంకా ప్రిపేర్డ్ ఉండాలి. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, కాశ్మీర్ లో ఏ చిన్న ఇష్యూ జరిగినా కానీ స్టోన్ పెల్టింగ్ యూస్ టు బి ఎ వెరీ నార్మల్ ఫినామినల్. ఐ ఫేస్డ్ ఇట్ ఫస్ట్ హ్యాండ్. మేము ఆపరేషన్ చేసేటప్పుడు ఇప్పుడు మా వెహికల్స్ చూస్తే కాశ్మీర్ లో మా గ్లాసెస్ మీద గ్రిల్స్ పెట్టుంటాయి, ఇనప గ్రిల్స్ ఉంటాయి. రాళ్ళు వేస్తే డైరెక్ట్ గా గ్లాస్ పగిలి బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ ఉంటాయి, కానీ గ్లాస్ గెట్ డ్యామేజ్ అండ్ యూ కాంట్ సీ. మీకు ఒకసారి గ్లాస్ పగిలిన తర్వాత మీకు ఎదురుగా కనపడుతుంది. అండ్ ఆర్టికల్ 370 తీసేసిన వెంటనే, అంటే తీసేసే ముందు ఇన్ఫాక్ట్ రేపు మార్నింగ్ ఆర్టికల్ 370 తీసేస్తారన్నారు అనగా ఇవాళ రాత్రి మొబైల్ నెట్వర్క్, టెలిఫోన్ నెట్వర్క్, ఇంటర్నెట్, ఎవ్రీథింగ్ వాస్ షట్ డౌన్. Everything was shut down and it was shut down for good time. అంటే ఆల్మోస్ట్ ఫర్ 1 year వరకు కూడా లేదు అక్కడ. బయట నుంచి చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకి బేసిక్ నీడ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వట్లేదు కాశ్మీరీస్ కి అని అనిపిస్తుంది. ఫోన్ లేదు, లేకపోతే ఇంటర్నెట్ లేదు, వీళ్ళు ఎలా బతుకుతారు అని అనిపిస్తుంది. నేను చెప్తున్నాను ఇట్స్ ద బెస్ట్ డెసిషన్ టేకింగ్. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఒక వాట్సాప్ గ్రూప్ తీసుకున్నారు అనుకోండి, ఒక్కొక్క వాట్సాప్ గ్రూప్ లో ఎంత మందిని మీరు జాయిన్ చేసుకోవచ్చు? ఆల్మోస్ట్ ఒక 250 మెంబర్స్ జాయిన్ చేసుకోవచ్చు. ఒక్క మెసేజ్ తో మీరు అక్కడ ఎలాంటి కలకలం సృష్టించవచ్చు? 250 మందితో మీరు ఒకసారి మీకు ఓకే నేను వదిలేస్తాను. సో అక్కడ ప్రొటెస్ట్ స్టార్ట్ అయితే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎ పీస్ఫుల్ ప్రొటెస్ట్. వెపన్స్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతాయి, స్టోన్ పెల్టింగ్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుంది, సివిలియన్స్ కి డ్యామేజ్ ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇవన్నీ జరగకుండా మేము దాన్ని కంటైన్ చేయగలిగాం, ఆ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయగలిగాం. అంటే అందులో మెయిన్ రీజన్ బికాస్ అక్కడ ఫోన్స్ పనిచేయలేదు. ఫోన్ పనిచేయకపోతే అక్కడ ఏదో పెద్ద ఇబ్బందులు జరుగుతున్నాయి అని అనుకోవడానికి లేదు. నేను అక్కడే ఉన్నాను. లిటరల్ గా ఎలా ఉండేది అంటే ఎర్లీ 90s లాగా ఉండేది. అంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు మీ ఫ్రెండ్ తో నువ్వు మాట్లాడేది, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడతావు. సో ఇట్ వాస్ ఆల్ పీస్ఫుల్. వీ ట్రై టు కీప్ ఇట్ యాజ్ పీస్ఫుల్ యాజ్ పాసిబుల్. అక్కడ మేము మొబైల్ నెట్వర్క్ ఎందుకు తీసేసామంటే వాళ్ళకి ఇబ్బంది కాకుండా, వైలెన్స్ పెరగకుండా, అదేదో వాళ్ళకి మేము దాన్ని ఏమన్నా ఇబ్బంది పెట్టాలను ఎందుకు కాదు. ఈ విషయాలన్నీ మీరు గ్రౌండ్ మీద ఉంటేనే తెలుస్తాయి. మీరు టీవీలో చూసి ఒపీనియన్స్ ఫార్మ్ చేస్తుంటే దానికి గ్రౌండ్ రియాలిటీకి చాలా చాలా తేడా ఉంటుంది. మేము కాశ్మీర్ పార్ట్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు కాశ్మీరీస్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇండియా కదా. వాళ్ళకి ఏమన్నా అయితే ఇండియన్స్ కి ఏమన్నా అయినట్టే. సో వీ కన్సిడర్ దెమ్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్ యాజ్ వెల్. మీరు తప్పు చేయొద్దు, మీరు వెపన్ ముట్టుకోవద్దు. యు హ్యావ్ ఆల్ ది సపోర్ట్ ఫ్రమ్ ఇండియన్ ఆర్మీ. దట్ డే యు క్యాచ్ అ వెపన్, యూ విల్ ఫైండ్ రాష్ట్రీయ రైఫిల్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్. నిజంగా సార్ ఆర్టికల్ 370 తీయగానే దేశం మొత్తం అట్టుడుగుతుంది, చాలా రకాల అల్లరి జరుగుతాయి అనుకుంటున్నాం. కానీ ఒక్కసారి కూడా ఇలాంటి గొడవలు జరగలేదు, చాలా ప్రశాంతంగా జరిగింది. అంతా నిజంగా గవర్నమెంట్ ని ఇండియన్ ఆర్మీ అప్రిషియేట్ చేయాలి. ఎందుకు అంటే దట్ ఈస్ హౌ ఇండియన్ ఆర్మీ ఆపరేట్స్. ఇండియన్ ఆర్మీ ఆపరేట్స్ ఆన్ డిసిప్లిన్. ఇండియన్ ఆర్మీ ఆపరేట్స్ అండ్ హ్యుమానిటేరియన్ బేసిస్. ఇప్పుడు మీరు చెప్పండి, మొన్న వాయనాడ్లో ఫ్లడ్స్ వచ్చినాయి, ఇండియన్ ఆర్మీ వచ్చి హెల్ప్ చేసింది. కంపాషన్ ఉంటేనే కదా వేరే వాళ్ళ కోసం హెల్ప్ చేయగలిగారు. మేము ఎవరిని చంపుతాం? ఎవరైతే ఈ దేశానికి అగేన్స్ట్ ఉన్నారో వాళ్ళని చంపుతాం. మాకు చంపడం అనేది ఇట్స్ నాట్ అబౌట్ వి లైక్ కిలింగ్. మాకేమని చెప్తారంటే వి కిల్ నాట్ బికాస్ వి హేట్ వాట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, వి కిల్ బికాస్ వి లవ్ వాట్ స్టాండ్స్ బిహైండ్ అస్. మా వెనకాల ఎవరున్నారు? మీరున్నారు. బిట్వీన్ ది ఎనిమీ అండ్ బిట్వీన్ ది పబ్లిక్ ఆఫ్ ఇండియా, హూ ఇస్ స్టాండింగ్ ఇన్ బిట్వీన్? ఇట్స్ ది ఇండియన్ ఆర్మీ. So we kill because we have to protect it. We don't kill because we hate Pakistan or anything. So that is how Indian Army works. And ఇంకొక విషయం నేను ఏం చెప్తాను అంటే కాశ్మీర్ వ్యాలీలో ఆపరేషన్ సద్భావన ఉంది.
ఓకే, ఆపరేషన్ సద్భావన అంటే ఎలాగా అంటే మీరు సిఎస్ఆర్ యాక్టివిటీస్ అంటే ఐడియా ఉందా? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎలాగ కార్పొరేట్ వాళ్ళు ఉంటారు. సద్భావన ఇస్ సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఆఫ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. అందులో మీరు ఏంటి, ఇప్పుడు 1990 నుంచి స్టార్ట్ అయింది కాన్ఫ్లిక్ట్ అంతా. ఒక లాస్ట్ 35 years లో అట్లీస్ట్ 2 generations నాశనం అయిపోయింది ఫర్ వైలెన్స్ కాశ్మీర్ లో. కనీసం నెక్స్ట్ జనరేషన్స్ అయినా దే షుడ్ లుక్ అట్ ప్రోగ్రెస్ ఇన్స్టెడ్ ఆఫ్ వైలెన్స్. సార్ మరి కాశ్మీర్ యూత్ యొక్క మైండ్ సెట్ ని చేంజ్ చేయడానికి ఇండియన్ ఆర్మీ ఏ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేస్తుంది? నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వి షో దెమ్ ది బిగ్గర్ పిక్చర్. వాళ్ళని ఇండియాలో ఉన్న సిటీస్ అన్నింటినీ తిప్పడానికి ట్రై చేస్తాం. సిబిటి టూర్స్ అని పెడతాం, కేపబిలిటీ బిల్డింగ్ టూర్స్. వాళ్ళని ఏం చేస్తామంటే కొంతమందిని అంటే ఇయర్ మొత్తం బ్యాచెస్ రన్ అవుతాయి. ఇందులో చిన్న అమ్మాయిలు వెళ్తారు, అబ్బాయిలు వెళ్తారు. ఆర్మీ ఆఫీసర్స్ అండ్ ఆర్మీ జవాన్స్ గో అలాంగ్ విత్ దెమ్. వాళ్ళని ఢిల్లీలో తిప్పుతారు, అంటే మెట్రో సిటీస్ ఏవైతే ఉన్నాయో లేకపోతే టూరిస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో అవుట్ ఆఫ్ కాశ్మీర్ అక్కడ తిప్పి వాళ్ళకి చూపిస్తారు. బయట జనాలు ఇంత ప్రశాంతంగా ఉండి వాళ్ళు ప్రోగ్రెస్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. మీరేమో అక్కడ వైలెన్స్ లో చిక్కుకుపోయారు. సో ఇది మీరు వైలెన్స్ వదిలేస్తే మీ లైఫ్ ఇంత బాగుంటది కాదు. మీరు వైలెన్స్ లో ఉంటాను అంటేనేమో మీరు ఎలా ఉన్నారో అలానే ఉండిపోతారు. ఇది వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా నెక్స్ట్ జనరేషన్ చూపించినప్పుడు వాళ్ళకి ఒక థాట్ స్టార్ట్ అవుతుంది. మనం కూడా వాళ్ళలాగా అవ్వాలి. కేపబిలిటీస్ లేవా అంటే అది కాదు. ఇప్పుడు మీరు కాశ్మీర్ చూసుకుంటే టూరిజం ఎక్సలెంట్. క్యాష్ క్రాప్స్, మీరు అక్రోట్, బదాం, కేసర్, యాపిల్, ఎన్నైతే కాస్ట్లీ ప్రొడక్ట్స్ ఉన్నాయో అన్ని కాస్ట్లీ ప్రొడక్ట్స్ కాశ్మీర్ లో చాలా చక్కగా పండుతాయి. ద సాయిల్ ఈస్ వెరీ ఫర్టైల్. యూత్ ఆఫ్ కాశ్మీర్ కోసం మేము యూత్ ఫెస్టివల్స్ అని ఆర్గనైజ్ చేస్తాం. ఆ యూత్ ఫెస్టివల్ లో దాన్ని ఏమంటారు, బాలీవుడ్ లో మెయిన్ లీడ్ సింగర్ ఉంటారు కదా. ఒక 1 year మీ కాల్డ్ లక్కీ అలీ, ఆ తర్వాత జావేద్ అలీ పిలిచామనుకుంటాం. ఆ తర్వాత దాన్ని ఏమంటారు కొంతమంది హీరోయిన్స్ పిలిచామని యాజ్ చీఫ్ గెస్ట్. సో అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే టూరిజం కి బూస్ట్ వస్తుంది. జనాలు చాలా సంవత్సరాల నుంచి వైలెన్స్ లోనే ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే కాశ్మీర్ లో నీకు మూవీ థియేటర్స్ లేవు. మీరు మూవీస్ చూడాలి అంటే అది టీవీలోనే చూడొచ్చు, బయటికి వెళ్ళి మూవీ థియేటర్స్ లో చూడలేరు. ఈ టెర్రరిజం వల్ల కాశ్మీర్ లో ఒకప్పుడు చాలా షూటింగ్స్ అవ్వేవి, అంటే ఫిల్మ్ షూటింగ్స్, అవి కూడా ఆగిపోయాయి. సో వాళ్ళకి మళ్ళీ నార్మల్సీ రావాలి అంటే ఈ యాక్టివిటీస్ అన్ని మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. సో వీటన్నిటి కోసం యూస్ టు డూ సద్భావన. నేను మీకు ఒక విషయం చెప్తే మీరు నమ్మరు, శ్రీనగర్ లో రగ్బీ స్టేడియం ఉంది. రగ్బీ స్టేడియం అండ్ ఈవెన్ శ్రీనగర్ దాన్ని ఏమంటారు కాశ్మీర్ ఫుట్బాల్ టీమ్ ఉంది. దే ఆర్ వెరీ గుడ్ అట్ స్పోర్ట్స్. ఆ స్పోర్ట్స్ మేము ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తాం. There are also water sports like kayaking, canoeing, water polo, ఇలాంటివి. So we organize those water sports events as well. ఆ తర్వాత మేము ఏం చేస్తాం, షికారాస్ ఉంటాయి అక్కడ దల్లే, షికారా రేసెస్ మేము కండక్ట్ చేస్తాం. షికారా రేసెస్ కండక్ట్ చేసినప్పుడు మీరు లోకల్ కమ్యూనిటీకి కూడా హెల్ప్ చేస్తున్నాం. సార్ ఆర్మీ అనగానే గుర్తొచ్చి ఇంకో విషయం ఏంటంటే వెపన్స్. సో మీకు ఇష్టమైన వెపన్స్ ఏంటి? మీరు ఏ వెపన్స్ యూజ్ చేస్తారు? ఇప్పుడు వరకు నేను యూజ్ చేసిన వెపన్స్ లో ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ హ్యాండ్ గ్రెనేడ్స్, ఆ తర్వాత 9mm పిస్టల్, ఆ తర్వాత 5.56 ఇన్సాస్ రైఫిల్, ఆ తర్వాత కార్బైడ్ మెషిన్ గన్, ఆ తర్వాత 5.56 లైట్ మెషిన్ గన్, 7.62 mm లైట్ మెషిన్ గన్, ఆ తర్వాత AK-47 రాకెట్ లాంచర్ అండ్ డ్రాగన్ ఆఫ్ స్నైపర్. అండ్ ఆల్సో దెర్ ఇస్ వన్ ఫారెన్ వెపన్ విచ్ ఐ యూజ్డ్ వెన్ ఐ వాజ్ ఇన్ కాశ్మీర్, అది MP9 అని. ఈ అన్ని వెపన్స్ లో మీరు నన్ను అడిగితే ద బెస్ట్ వెపన్ దట్ ఐ యూజ్డ్ అంటే ఐ విల్ ఆల్వేస్ గో ఫర్ AK. కలాష్నికోవ్స్ ఆర్ ది బెస్ట్ వెపన్స్. ఎందుకంటే ఇప్పుడు మీరు PUBG ఆడుంటారు, లేకపోతే వీడియో గేమ్స్ ఆడతారు, యూ సీ మెనీ అడ్వాన్స్ వెపన్స్. వెపన్ అడ్వాన్స్ అన్నది ఇంపార్టెంట్, కానీ అడ్వాన్స్ కన్నా కానీ ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అంటే రిలయబుల్. కొన్నిసార్లు అడ్వాన్స్ వెపన్స్ కూడా ఏమవుతాయి అంటే అవి హ్యాంగ్ అయిపోతాయి, జస్ట్ లైక్ హౌ మొబైల్స్ హ్యాంగ్. అడ్వాన్స్ వెపన్ మీరు ఫైర్ చేస్తున్నప్పుడు మధ్యలో స్ట్రక్ అయిపోవాలి. అలాంటి టైంలో మీకు మీ లైఫ్ థ్రెటనింగ్ పొజిషన్ లో ఉంటారు. సో AK-47 ఎలాంటి వెపన్ అంటే మీకు రిలయబిలిటీ ఉంటుంది, ఇది స్ట్రక్ అవుతుంది అన్న మీకు డౌట్ ఉండదు. మీరు ఎలాగైనా వాడండి, ఎంత రఫ్ అయినా వాడండి. మాకు అసలు AK-47 ఏమని చెప్తారంటే ఈవెన్ ఇఫ్ యూ బరీ ఇట్ సమ్వేర్, మట్టిలో రూట్ చేసి 1 సంవత్సరం తర్వాత బయటికి విసిట్ జస్ట్ మీరు లోడ్ చేసి ఫైర్ చేస్తారు, ఫైర్ అవుతుంది. That is how reliable AK-47 is. So if you ask me, my all-time favorite weapon is AK-47. అంటే సార్ నేను విన్నది ఏంటంటే ఆర్మీలో ప్రతి బుల్లెట్ కి కౌంట్ ఉంటుందని, నిజంగా ఉంటుందండి? బుల్లెట్ కౌంట్ అంటే ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రైనింగ్కి వెళ్ళారు,
ఫైరింగ్ రేంజ్ మీరు ఫైర్ చేస్తున్నారు. మీరు ఫైర్ చేసినప్పుడు ఎవ్రీ బుల్లెట్ ఈజ్ అకౌంటబుల్. ఎప్పుడైనా ఆర్మీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మీరు ట్రైనింగ్ రేంజ్ ఫైరింగ్ రేంజ్ లోకి వెళ్ళి ట్రైనింగ్ పర్పస్ మీరు ఫైరింగ్ చేస్తున్నప్పుడు మీరు 10 bullets ఫైర్ చేస్తే యూ హ్యావ్ టు గెట్ ది ఎంటీ కేసెస్. ఓకే. అంటే ఒక బుల్లెట్ ఫైర్ అయిన తర్వాత దాని ఎంటీ కేస్ బయటపడుతుంది. ఓకే. మీరు మూవీస్ లో చూసుంటారు, ఫైర్ చేస్తే సైడ్ నుంచి ఒక్కొక్క పడతా ఉంటుంది. సో అవన్నీ ఒకవేళ 10 bullets ఫైర్ చేస్తే 10 rounds, ఆ 10 ఎంటీ కేసెస్ మీరు రిటర్న్ ఇవ్వాలి. ఎందుకంటే అది అకౌంటబుల్. మీరు ట్రైనింగ్ కి తీసుకెళ్లారు, మీరు వాటిని దాన్ని ఏమంటారు ట్రైనింగ్ పర్పస్ కి వాడారు అన్న ప్రూఫ్ ఇవ్వాలి. అంటే మీకు ఎన్ని తీసుకెళ్లారో అన్ని ఎంటీ కేసెస్ మీరు ఇవ్వాలి. ఎవ్రీ సింగిల్ బుల్లెట్ ఈస్ అకౌంటెడ్ ఫర్. That is why I'm saying Army runs on discipline. Army doesn't run on its and fancies of people. సరే, ఇంతకు మీరు రాష్ట్ర రైఫిల్స్ అని చెప్పారు కదా. సో నేను విన్నది ఏంటంటే రాష్ట్ర రైఫిల్స్ ఇస్ ద మోస్ట్ ఇండిసిప్లైన్ అని చెప్పి నేను విన్నాను. సో వాట్ ఈస్ ద ఫ్యాక్ట్? You're right. We are the bad boys of India. Indiscipline అంటే ఎలాగా అంటే మేము ఆపరేట్ చేసేది బోర్డర్స్ మీద కాదు. నేను చెప్పాను కదా మీకు ఇండిసిప్లైన్ అంటే ఇట్స్ వెరీ ఫనీ వే. బట్ అక్కడ కొన్ని సార్లు యూ హ్యావ్ టు బి అన్కన్వెన్షనల్. అప్పుడే నిజాలు బయటకు వస్తాయి. అంటే నేను ఫర్ ఆల్మోస్ట్ 6 to 7 months I was in covert operations. I was roaming in interior parts of Kashmir, చిన్న villages లో. అంటే దాన్ని ఏమంటారు, కొన్నిసార్లు టూరిస్ట్ లాగా, కొన్నిసార్లు కార్పెంటర్ లాగా. సో ఇఫ్ యూ వాంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ టెర్రరిస్ట్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ అన్ అన్కన్వెన్షనల్ వే. ఎందుకంటే వీళ్ళు బోర్డర్ యువతల ఇళ్లలో ఉంటున్నారు. సో మీరు అలాంటి టైంలో ఎవరింట్లో ఎవరున్నారో తెలుసుకోవాలి అంటే యూ హ్యావ్ టు బి లిటిల్ బిట్ ఇన్ డిసిప్లిన్. అంటే ఇండిసిప్లిన్ అంటే ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఆర్మీలో ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ యూ షేవ్ చేసుకోవాలి. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ డిసిప్లిన్. బట్ వెన్ యూ ఆర్ ఇన్ రాష్ట్రీయ రైఫల్స్ యూ డోంట్ షేవ్ బికాస్ దేర్ మైట్ బి times when you have to go as covert as well. సో అలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి రాష్ట్రీయ రైఫిల్స్. సార్, ఇంకో క్వశ్చన్ ఏంటంటే రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ అగ్నిపథ్ స్కీమ్ తీసుకొచ్చింది. మనం చూసాం దానిపైన చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది, స్ప్రెడ్ అవుతుంది. సో ఈ దేశానికి అగ్నిపథ్ స్కీమ్ అవసరమా కాదా, మీరేం చెప్తారు? చూడండి, అగ్నిపథ్ స్కీమ్ అనేది మనం ఎవరి కోసం తీసుకొచ్చాం, ఆర్మీలో జాయిన్ అయ్యే జవాన్స్ కోసం తీసుకొచ్చాం. ఇంతకు ముందున్న సిచ్యువేషన్ కి అగ్నిపథ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇంతకు ముందు ఎవరైతే ఆర్మీలో జాయిన్ అవుతారో వాళ్ళు రిటైర్ అయ్యే వరకు వాళ్ళు ఆర్మీలోనే సర్వ్ చేస్తారు. మేబీ టిల్ ద టైమ్ దే ఆర్ 50, 55 వాట్ ఎవర్ ఏజ్ టిల్ దే వాంట్ టు సర్వ్. అగ్నిపథ్ ప్రకారం ఏంటంటే, మీరు ఒకవేళ 100 మంది సోల్జర్స్ ఇవాళ ఆర్మీలో జాయిన్ అయితే 4 years తర్వాత అందరూ బయటకు వచ్చేస్తారు 100 మంది. ఆ తర్వాత ఈ 100 మందిలో టాప్ 25 ఎవరైతే ఉంటారో మెరిట్ వాళ్ళు ఆర్మీలో ప్రోగ్రెస్ అవుతారు. మిగతా 75 బయటకు వచ్చేస్తారు. నేను ఇందాక చెప్పాను మీకు ఆల్రెడీ, ఎప్పుడైతే మీరు ఆర్మీని ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ లాగానో లేకపోతే ఎప్పుడైతే ఒక గవర్నమెంట్ జాబ్ లాగా చూస్తారో వాళ్ళకి ఇది ఇబ్బందికరమైంది. ఎందుకంటే మీరు నార్త్ లో యూపీ, బీహార్ లేకపోతే మౌంటైన్ స్టేట్స్, ఉత్తరాఖండ్, హిమాచల్ ఇలాంటి ప్లేసెస్ నుంచి, నార్త్ ఈస్ట్ ఇలాంటి ప్లేసెస్ నుంచి చాలా మంది ఆర్మీ మీద డిపెండ్ అవుతారు యాజ్ ఎంప్లాయ్మెంట్. ఆర్మీ ఎలాంటి ఆర్గనైజేషన్ అంటే, ఆర్మీ ఇస్ ఎ పిరమిడల్ స్ట్రక్చర్. మీకు బేస్ లో ఎక్కువ మంది కావాలి, అట్ ద టాప్ యూ నీడ్ లెస్ పీపుల్. ఇప్పుడు ఆర్మీలో ఎవరైతే అగ్నిపథ్ స్కీమ్ లో వెళ్ళారు, టాప్ 25 దే కీప్ ప్రోగ్రెసింగ్ 4 years తర్వాత. మిగిలిన 75 వాళ్ళకు కూడా బయట రిజర్వేషన్స్ ఇచ్చారు. రీసెంట్ గా సిఐఎస్ఎఫ్ చెప్పారు, ఎవరైతే అగ్నివీరులు ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి సిఐఎస్ఎఫ్ లో లేకపోతే సెంట్రల్ ఫోర్సెస్ లో వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. నేను చెప్పేది ఏంటి అంటే, రూల్ చేంజ్ అవుతుందా అవ్వదా అన్నది మీకు తెలీదు, నాకు తెలియదు. ప్రస్తుతం ఏది రియాలిటీ, అగ్నిపథ్ అనేది వచ్చింది. మీరు దీన్ని ఎలాగ చూస్తే మీరు హ్యాపీగా కాంట్రిబ్యూట్ చేయగలరు. మీరు ఒకవేళ 10th పాస్ లేకపోతే 12th పాస్ ఆర్మీలోకి జవాన్ లాగా వెళ్దాం అనుకుంటున్నారు, సి అగ్నిపథ్ యాజ్ 4 years ఆఫ్ యువర్ కాలేజ్. మీరు అర్థమైందా? మీకు ఎక్కడ దొరకని ఎక్స్పోజర్ మీ ఆర్గనైజేషన్ లో ఈ 4 years మీకు దొరుకుతుంది. ఒకవేళ మీరు 18 years లేకపోతే 17 years మీరు అగ్నిపథ్లోకి వెళ్ళారు, బై ద టైమ్ యు ఆర్ బ్యాక్ మీకు 21 years. ఈ 4 ఏళ్ళు మిమ్మల్ని మీరు ఫిట్ గా ఉంచుకుంటున్నారు ఆర్మీలో ఉండి. ఎవరికి తెలియని ఒక ఆర్గనైజేషన్ గురించి మీరు చదువుకుంటున్నారు. ఈ దేశంలో చాలా మందికి గన్ పట్టుకోవడం రాదు, మీరు అది నేర్చుకుంటున్నారు. జస్ట్ థింక్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఎ వెరీ ప్రెస్టీజియస్ కాలేజ్.
మీరు డ్రిల్ నేర్చుకుంటారు, మీ బాడీ పోస్చర్, బాడీ లాంగ్వేజ్, చాలా విషయాలు మీరు నేర్చుకుంటారు. చూడండి, నేను చిన్నప్పటి నుంచి వింటున్న విషయం ఏంటంటే ఇండియాలో కూడా మ్యాండేటరీ ఆర్మీ సర్వీస్ ఉండాలి, అందరూ ఆర్మీలోకి వెళ్ళాలి అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళ పిల్లల్ని పంపించేవాళ్ళు నేను ఇప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం. ఓకే, లెట్స్ బి రియలిస్టిక్. ఇప్పుడు మీకు ఏంటి, ఇప్పుడు ఆపర్చునిటీ మీకు వచ్చింది, మీరు వెళ్ళండి, 4 వేలు సర్వ్ చేయండి, బయటికి రండి. మీరు ఇంకా యంగ్ గానే ఉంటారు, మీకు ఏం పెద్దగా వయసు అక్కడికి పోలేదు. ఒకవేళ మీరు 18 years వెళ్ళినా కానీ 22 years మీరు రిటర్న్ వస్తున్నారు. ఆ తర్వాత మీకు సెంట్రల్ ఫోర్సెస్ లో మీకు రిజర్వేషన్ ఉంది. సెంట్రల్ ఫోర్సెస్ లో రిజర్వేషన్ లేదా, మీరు బయటకు వచ్చేటప్పుడు మీరు ఒక డిప్లొమా డిగ్రీతో వస్తారు. 4 years లో మిమ్మల్ని ఓవర్గా డ్యూటీకి పెట్టి మిమ్మల్ని ఏమి వెనక్కి తీసుకురారు, మీరు డిప్లొమా డిగ్రీతో వస్తారు. ఆ తర్వాత మీరు కావాలి అని అనుకుంటే ఇంజనీరింగ్ చేయొచ్చు, లేకపోతే మెడిసిన్కి వెళ్ళొచ్చు. ఏదైతే మీ ఇంట్రెస్ట్ ఉందో మీరు దాన్ని పర్సూ చేయొచ్చు. మీరు ఒక్కసారి ఆర్మీలోకి వెళ్తే నేను గ్యారంటీగా చెప్పేది ఏంటి అంటే, యూ కెన్ సీ ది ఆఫీసర్స్ దే, హౌ దే బిహేవ్, హౌ దే ఆర్ గ్రూమ్డ్, హౌ దే డ్రెస్. మీకు ఆర్మీలో వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఆర్మీ టీచర్స్ ఈస్ హౌ టు డ్రెస్ టు ది అకేషన్. మీరు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళేటప్పుడు ఎలా డ్రెస్ చేసుకోవాలి, మీరు డిన్నర్కి వెళ్ళేటప్పుడు ఎలా డ్రెస్ చేసుకోవాలి, మీ యూనిఫామ్ ని మీరు ఎంత కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవాలి. సో ఇలాంటి డిసిప్లిన్ ఎలిమెంట్స్ అన్ని మీలోకి వస్తాయి. అది మీరు బయటికి తీసుకొచ్చి మీరు దాన్ని మీ ప్లస్ గా ఎలా వాడుకుంటారు అనేది అది కంప్లీట్ గా మీ మీద. ఇందాక నేను చెప్పినట్టు, ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ యాజ్ ఎ గవర్నమెంట్ జాబ్, యూ కెన్ నాట్ రియల్లీ సర్వైవ్ ఇన్ ఇండియన్ ఆర్మీ. మీరు ఎలా చూడాలి, ఆర్మీలో మీరు జాబ్ కాదు మీరు చేసేది, ఆర్మీలో మీరు చేసేది సర్వీస్. ఇప్పుడు ఇజ్రాయెల్ తీసుకున్నాం, ఇజ్రాయెల్ లో కూడా దెర్ ఇస్ కంపల్సరీ మిలిటరీ ట్రైనింగ్. వాళ్ళకి ఇజ్రాయెల్ కానీ లేకపోతే సౌత్ కొరియా కానీ, ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఆర్మీలోకి వెళ్ళాల్సింది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మిమ్మల్ని ఆర్మీలో జాయిన్ అవ్వమని చెప్పి ఎవరు చెప్పట్లేదు కదా. ఇండియాలో ఏంటంటే ఇట్స్ ఎ వాలంటీర్ ఆర్మీ, మీరు వాలంటీర్ చేయాలి. మీకు ఇంట్రెస్ట్ ఉందా, మీరు జాయిన్ అవ్వండి అగ్నివీరులు. మీ దగ్గర కేపబిలిటీస్ ఉన్నాయా, టాప్ 25% లో ఉండండి. మీరు మెరిట్ చూపించకుండా నేను ఆర్మీలో ఉంటాను అంటే ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం అయితే కుదరదు. ఇది రియాలిటీ. ఇది తప్ప రైటా అన్నది పక్కన పెట్టేస్తే మీరు చూడాల్సింది ఏంటంటే రియాలిటీ. ఆ రియాలిటీని బట్టి మీరు ఎలా మిమ్మల్ని మీరు తయారు చేసుకుంటారో అన్నది మీ చేతిలో ఉంది. ఎవరో వచ్చి ఈ రూల్ రివర్స్ చేస్తారా చెయ్యరా అనేది ఫ్యూచర్ విషయం. కానీ ఇప్పుడు మీకు ఆర్మీ మీద ఇంట్రెస్ట్ ఉంటే ప్రస్తుతం ఉన్న రియాలిటీ ఇది. మీరు దాన్ని అడ్వాంటేజ్ గా ఎలాగ వాడుకోవచ్చు అంటే, అక్కడి నుంచి మీరు ఏవైతే మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయో ఆర్మీలో అవి మీరు నేర్చుకొని, ఒకవేళ మీరు బయటకు వచ్చిన తర్వాత కూడా అవి మీరు లైఫ్ లో అప్లై చేసుకుంటే యూ విల్ బి సక్సీడెడ్. ఇంకొకటి ఏంటంటే, ఒకసారి వన్స్ యూ సర్వ్ ఇన్ ది ఆర్మీ యూ హ్యావ్ దట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ లైఫ్. నేను యూనిఫామ్ వేసుకున్నాను, నేను దేశం కోసం గన్ పట్టుకున్నాను అని ఆ సాటిస్ఫాక్షన్ ముందు మీ జీతాలు లేకపోతే అన్ని నేను బయటకు వస్తే ఈ రోజుల్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంతకు ముందులాగా మీకు కాదు. అంతేందుకు మీరు ఒకసారి ఇస్రో చూడండి. ఇస్రో చైర్మన్ ఏమని చెప్పారు రీసెంట్ గా, సో మేము ఐఐటీస్ లోకి వెళ్తున్నాము, అక్కడ మేము రిక్రూట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము, కానీ ఎవరు రెడీగా రిక్రూట్ అవ్వట్లేదు ఇస్రోలోకి. ఎందుకంటే గవర్నమెంట్ ఈస్ నాట్ పేయింగ్ దాట్ సాలరీ వాట్ అన్ ఐఐటి గ్రాడ్యుయేట్ కెన్ గెట్ అబ్రాడ్. సో ఎక్కువ మంది అబ్రాడ్ వెళ్తున్నారు, అది పరిస్థితి. ఎందుకంటే బయట ఆపర్చునిటీస్ పెరిగినాయి కాబట్టి ఇస్రో లాంటి ప్రీమియర్ ఆర్గనైజేషన్ లో కూడా వెళ్ళడానికి జనాలు జరుగుతున్నారు. అలాంటిది మీకు ఆర్మీలో 4 years చేయడానికి మీకు ఆపర్చునిటీ ఉంది. మీ చేత ఫ్రీగా చేయొచ్చు. మీరు వెళ్ళండి, మీరు అక్కడ ఆఫీసర్స్ చూడండి, వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్, వాళ్ళు ఎలాగ బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు తినే పద్ధతి ఉంటుంది, వాళ్ళ బట్టలు వేసుకునే పద్ధతి ఉంటుంది. ఎవ్రీథింగ్ హ్యాస్ సెట్ రూల్స్. అవన్నీ మీరు నేర్చుకొని బయటకు వచ్చిన తర్వాత మీరు రియల్ లైఫ్ లో అప్లై చేసుకుంటే యూ విల్ బి ది రియల్ విన్నర్స్. నేను చెప్పినట్టు ఇది రివర్స్ అవుతుందా, ఈ రూల్ అవ్వదా అన్నది సెకండరీ. అది మీ చేతుల్లో లేదు. మీ చేతుల్లో ఉన్నది ఏంటి, ఉన్న రిసోర్సెస్ నుంచి మీరు ఏం నేర్చుకోగలరు, అవి నేర్చుకున్న తర్వాత మీరు ఎలా యూజ్ చేసుకోగలరు. సో ప్రస్తుతానికి దాని మీద మీరు ఫోకస్ చేయండి, మీరు హ్యాపీగా ఉంటారు, ఆమె కూడా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు రికార్డ్ బైట్స్ అండ్ ఎడ్యుకేటింగ్ us. మాకు తెలియని చాలా విషయాలు మీరు చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. ఈవెన్ ఐ హ్యాడ్ గుడ్ టైమ్ ఇన్ ది ఇంటర్వ్యూ. చూసారు కదా మేజర్ హర్షవర్ధన్ చావా గారి ఎపిసోడ్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో డ్రాప్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ అడిగే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.